రెండవ రాజులకు వెళ్దాం. లెట్స్ గో టు 2 Kings. రెండవ రాజులు 2:11. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేసెను. ఎవరిద్దరిని? ఎంతమంది తెలిసి ఇద్దరు ఎవరు? వీళ్ళెవరంటే ఇద్దరు ప్రవక్తలు అనమాట, ఇద్దరు దైవజనులు వీళ్ళిద్దరు, ఏలియా, ఎలీషా. ఎలీషా ఏమో ఏలియా గారి శిష్యుడు అనమాట. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమొచ్చిందంటే అగ్నిరథమును అగ్నిగుర్రములు వచ్చాయంట. సాధారణంగా గుర్రంకి అగ్గితే కాలిపోద్ది, కానీ ఈ గుర్రంకి అగ్ని ఉంది ఏకంగా. యూనో దిస్ చారియట్ హ్యాస్ ఫైర్. ఎందుకు అగ్నో చూద్దాం మేము. వై ఫైర్? యూనో ఇక్కడ ఈ స్పెషల్గా ఇక్కడ మనం చూసుకుంటే ఏలియా జీవితంలో ఫైర్ హ్యాస్ ప్లేస్డ్ ఏ స్పెషల్ రోల్ ఇన్ హిజ్ లైఫ్. అతనికి వచ్చే రథం అగ్నిరథమే. ఆ రథం దేంతో చేయబడ్డదో మరి, మండుతూ ఉందంట ఫైర్. యూనో మరి కుర్చీ కూడా ఫైర్తో చేయబడ్డా ఉంటుంది. యూనో గుర్రాలు కూడా ఫైర్ గుర్రాలే. యూనో సో వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యాను. దాన్ని విర్వెంట్ సుడిగాలి అని తెలుసు కదా, ఇలా రౌండ్గా ఉంటుంది సుడిగాలి, అలా వచ్చి కొట్టుకుపోతూ ఉంటుంది. అప్పుడు సుడిగాలితో ఏలి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఆకాశానికి వెళ్ళిపోయాడంట. అది బైబిల్లో ఉంది. సరే, మనం ఒక బైబిల్లో ఒకటి చూసాం. యేసు ప్రభు వారు ఇక్కడ ఒక వాక్యం చూశారు మీరు. ఆయన నామమందు మనం రోగుల మీద చేతులు ఉంచగా రోగులు ఏమవుతారు? అవునా? అది నేను నమ్మాను. కొంతకాలము దేవుడిని అడిగాను, తర్వాత ఎవడేమో అనుకుని మానేశాను. అవునా? కానీ మధ్యలో అడుగుతానే ఉన్నాను. ఒకసారి 2 సార్లు అడగలే, ఒక 4-5 సంవత్సరాలు కంటిన్యూస్గా అడిగాను. ఎలా అడిగానంటే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఆ కష్టం, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటుండగా ఫస్ట్ ప్రేయర్ చేసి ఫస్ట్ ఎలా మొదలు పెట్టేవాడిని? ప్రభువా నీకు స్తోత్రం, వందనాలు, గొప్ప దేవుడివి. తర్వాత నేను చేతులు రోగులు స్వస్థపడాలా అని మ్యాటర్ చెప్పి, అప్పుడు తర్వాత నాకు అప్పులు తీర్చు వెళ్ళివ్వండి అనమాట సబ్జెక్ట్. ఇది ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టేసి ఇవ్వండి అనమాట. ఎన్ని కష్టాలు ఉన్నా ఫస్ట్ చేతులు ఉంచుగా రోగులు స్వస్థపడాలి అని. తర్వాత కష్టాలు ఎక్కువైపోయి అది కూడా మానేశాను. డైరెక్ట్గా నాకు అప్పులు తీర్చి వీటికి వెళ్ళిపోయేవాడిని. కానీ ఎక్కడో అలా చాలా కాలం ప్రార్థించి వదిలేసినందుకు దేవుడు అవన్నీ లెక్కబెట్టి తగిన కాలం ముందు మరి ఎంతమంది రోగులు స్వస్థపరుస్తున్నారో అంతమంది రోగులు స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. అంటే మనకు తెలియదు, కానీ దాన్ని ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు చేయగలడా? ఎస్, గాడ్ కెన్ డూ దాట్. వెన్ యూ ఆస్క్ గాడ్ కెన్ డూ దాట్. మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే మనం కష్టపడి ఒక మెట్టు ఎక్కి వెళ్తామో అభిషేకము ఎక్కువ పెరుగుతుందని. నువ్వు ఇంట్లో కుర్చీలో కూర్చొని టీవీ చూసుకుంటూ చికెన్ తినుకుంటూ ఆయన స్తోత్రం అంటే యూనో ద అనాయింటింగ్ విల్ బి ఓకే, ఉంటుంది అనాయింటింగ్. బట్ వెన్ యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఫర్ జీసస్, ద అనాయింటింగ్ గెట్స్ ట్రిపుల్డ్ అండ్ యూనో ఈవెన్ క్వాడ్రపుల్డ్. ఓకే, సో ఇక్కడ మరి ఏలియా ఆకాశమునకు ఆరోహణం అయిపోయాడు. అనేక సాక్ష్యాలు చూసాం మనం బైబిల్లో. అది ఇది 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 రానున్న రోజుల్లో మీరు ముద్దులను లేపడం కూడా చూస్తారు. ఇలాగే సింపుల్ యూ విల్ సీ దట్ థింగ్స్ హియర్ ఇన్ దిస్ బార్డర్ అండ్ సో దేని విషయమైనా మనము కేంద్రీకరించి అడిగితే దేవుడు అది చేస్తాడా చేయడా? గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్. సో హౌ సీరియస్ ఆర్ యూ ఇన్ దట్ ఏరియా అనేది చూస్తాడు దేవుడు. నువ్వు ఎంత సీరియస్గా ఉన్నావు? నువ్వేదైనా ఒక దర్శనాన్ని దేవుడి ముందు పెట్టావు అనుకో, హౌ సీరియస్ ఆర్ యూ? అబ్రహాం ముందు దర్శనం పెట్టిన అబ్రహాము భార్యకు భయపడిపోయి ప్రాణానికి భయపడ్డాడు, కానీ వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళే. ఫరో చంపేస్తాడని తెలుసుండి వెనక్కి వెళ్ళాడా? చస్తే చచ్చాను కానీ ముందుకే వెళ్ళాడు. అందుకే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. హల్లెలూయా. భయపడుతూ ఉన్నా, కొంచెం అవిశ్వాసంతో ఉన్నా వెనక్కి వెళ్ళాడా? అబ్రహాం నెవర్ వెంట్ బ్యాక్. 2 సార్లు రాజులకు భయపడ్డాడు. తను చంపేస్తారు, పిల్లని చంపేస్తారు, భయం, మరణ భయం, ప్రాణ భయం ఉంది, కొంచెం అవిశ్వాసం ఉంది, కొంచెం విశ్వాసం ఉంది, కానీ వెనక్కి వెళ్ళాడా? ఎలియాజరు ఏదో చెప్తాడు, అరే బాబు మా అబ్బాయికి సంబంధం చూడు, కానీ అబ్బాయిని తీసుకెళ్ళను నేను, అబ్బాయిని చూడడానికి రాడు, అమ్మాయి చూడడానికి కూడా రాదు, వస్తే వచ్చేయమని. అదేంటిది ఎలా వస్తుంది సార్? మీరు రారంటారో చూడడానికి మాట్లాడంటారో వచ్చేయమంటే అవును వచ్చేస్తారా? నాకు తెలియదయ్యా, నేను వెనక్కి రాను. దేవుడు చూశాడు అనమాట విశ్వాసాన్ని. హల్లెలూయా. ఫెయిత్, గాడ్ సా దట్ ఫెయిత్, నెవర్ వెంట్ బ్యాక్. చాలామంది వస్తారు, 3 వారాలు వస్తారు, 7 వారాలు వస్తారు, మానేస్తారు, కొంతకాలం వస్తారు, మానేస్తారు, ప్రార్థన చేస్తారు, మానేస్తారు. నో. హౌ సీరియస్ ఆర్ యూ ఇన్ ఎ విజన్ ఈజ్ వాట్ గాడ్. నీవు ఎంత కేంద్రీకరిస్తున్నావు ఒక దర్శనం మీద? ఒక ఉద్యోగం రావాలా, ఒక ఇల్లు కట్టుకోవాలి, దాని మీద కేంద్రీకరిస్తేనే నువ్వు చేయగలవు. కేంద్రీకరించకపోతే అది జరగడము కష్టం. సో ఇక్కడ చూస్తే ఏలియా సుడిగాలి చేత ఆకాశానికి ఏమయ్యాడంట? ఇది కథ లేకపోతే నిజంగా జరిగిందా? ఇట్ హ్యాపెండ్.
ఇట్ హ్యాపన్. ఇప్పుడు ఒకవేళ జరిగినా కానీ ఇప్పుడు జనాలు ఎవరు నమ్మరు. ఇప్పుడు చాలా హై టెక్నాలజీ, అదేదో అలా అయ్యి ఉంటుంది, నీకేదో వచ్చి ఉంటుంది కళ అలాగానే ఉంటారు. దట్స్ సంథింగ్ దే డోంట్ బిలీవ్. మరి పాతకాలంలో పరిపూర్ణము కాకుండానే ఒక ప్రవక్తని తీసుకెళ్ళిపోతే ఇప్పుడు యేసుప్రభు వారు మనల్ని తన రక్తము ద్వారా పరిపూర్ణత చేసిన తర్వాత కూడా ఈ దర్శనాన్ని నెరవేర్చగలడా? హీ కెన్ డూ ఇట్. కానీ కొత్త నిబంధనలు ఎవరు ఉన్నారా మనకి ఈ టైప్? ఎవరు కనపడ్డారా? పౌలు శిష్యులు ఎవరో? నో బడీ, వీ హ్యావ్ సీన్ నో బడీ ఇన్ దిస్ రల్మ్. ఇలా జరుగుతూ చూడలేదు. అయితే ఈ స్టేజ్కి తీసుకెళ్ళడానికి ఏలియాని దేవుడు ఎలా తయారు చేశాడు? హౌ డిడ్ గాడ్ ట్రైన్ ఏలియా బిఫోర్ ట్రాన్స్లేషన్? ఆరోహణం అయ్యే ముందు దేవుడు ఏలియాని ఏ స్టేజ్ల ద్వారా తీసుకెళ్ళాడు? ఎలాగా, ఎందుకు ఏలియాని మరణం చూడకుండా ఆకాశానికి తీసుకెళ్ళిపోయాడు? వై గాడ్ డిడ్ దట్? దేనికైనా సరే ప్రిపరేషన్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. అవునా? నువ్వు ఇడ్లీ చేయాలని వెంటనే చేసేవి కదా. పిండి నానబెట్టాలా, కలపాలా, మిక్సీలో వేయాలా, అదేదో మళ్ళీ అందులో వేసి ఇళ్ళలో వేయాలా, కాసేపు ఉడకబెట్టాలా, డైరెక్ట్గా మామూలుగా పెనం మీద వేయలేవు, ఎందులో నీళ్ళు వేయాలా, ఉడకబెట్టాలా, తీయాలా. దెర్ ఇస్ ఎ ప్రాసెస్. అలాగే ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఏదైనా చేయాలంటే నువ్వు ఒక వాక్యం చెప్పాలన్నా మెసేజ్ నువ్వు తయారు చేసుకోవాలి. ఇంట్లో నువ్వు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా బట్టలు వేసుకో, ప్రతిదానికి ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్కి సో నేను 12 స్టెప్స్ రాశాను. ఐ హ్యావ్ రిటన్ 12 స్టెప్స్ యాజ్ ద స్పిరిట్ లెడ్ మీ. అవునా? ఆకాశమునకు ఆరోహణం అవడానికి 12 మెట్లు. రైట్ డౌన్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్. ఎంతమంది యేసుప్రభువుని నమ్ముతున్నారు ఇక్కడ? ఎస్, ఎవ్రీబడి బిలీవ్స్ ఇన్ జీసస్. ఆది యందు వాక్యం ఉండిన వాక్యము. సో 12 స్టెప్స్. ఏదైనా గురి మన జీవితంలో నెరవేరాలంటే మరి ఏలియా గురి ఎలా నెరవేరింది? 12 చూద్దాం. 12 స్టెప్స్ నేను రాశాను. 12th స్టెప్ ఈజ్ గెటింగ్ ట్రాన్స్లేటెడ్, బట్ లెట్ us see. మొదటి స్టెప్, ఫస్ట్ స్టెప్, ఏలియా ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? ఎంట్రన్స్, ఏలియా ఎంట్రన్స్లో ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? మొదటి రాజులకు వెళ్దాం. లెట్స్ గో టు 1 Kings. ప్రతి గమ్యానికి ఇదే గురి, ఇది మ్యాక్సిమం గురి అనమాట. అవునా? ఇది బైబిల్లో మ్యాక్సిమం విజన్. అంటే దీనికి మన దర్శనానికి ఏమైనా పోలికలు ఉన్నాయా? ఇది ఆల్మోస్ట్ మరణం పదాల కిందకి వచ్చినట్టే కదా? ఎస్, దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ దట్. మేబీ దానికంటే అడ్వాన్స్డ్ అయ్యి ఉంటుంది. అందుకే దాని తర్వాత నేను 2 దర్శనాలు పెట్టాను. గుర్తుందా? ఒక రథం మీద ఒక అతను వెళ్ళిపోతున్నట్టు, హార్నోకి వెళ్ళిపోతున్నట్టు పెట్టాను. చూసారా? ఎవరికైనా దర్శనం గుర్తుంది? ఎప్పుడైనా చూసారా పొరపాటునైనా? ఓకే, యూ హ్యావ్ సీన్ దట్. మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇప్పుడు నీకు జ్వరం పోవాలన్నా, దగ్గు తలగాలన్నా, పెళ్ళి అవ్వాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, జీతం 100 రూపాయలు పెరగాలన్నా, అవునా, ఒక అద్దెలు దొరకాలన్నా, ఏదైనా సరే కావాలంటే ఇదే ప్రొసీజర్. ఇప్పుడు చూద్దాం దేవుడు అలా తీసుకెళ్తాడు స్టెప్ బై స్టెప్. అందరూ స్టెప్ బై స్టెప్ అనండి. అడుగు తర్వాత అడుగు అనండి. ఓకే, ఈ ఏలియా విషయంలో ఎలా మొదలు పెట్టాడు, ఎలా ముగించాడో చూద్దాం. మొదటి వచనం చూద్దాం. మొదటి రాజులు 1వ వచనము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు అని ప్రకటించెను. ఏలియా ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ ఎలాగ ఎంటర్ అయ్యాడు అంటే, రాజు దగ్గరికి వెళ్తాడు. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఏలియా ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడంట. మన జీవం తోడే వేసుకోలేము. ఈయన ఎవరితో అంటున్నాడు? దేవుడి తోడు. దేవుడి తోడని ఎలా చెప్పగలము? దేవుడి నుంచి విని ఆయన చిత్తానుసారంగా, అవునా, వింటేనే దేవుడు అని ఉంటాడు. ఇల్లు చెప్పు నా తోడు 3.5 సంవత్సరాలు. అలాగే చాలా ఒట్టిపెట్టుకోవడం ఎక్కడైనా చూసామా మనం? దేవుడు ఒట్టిపెట్టుకోవడం. 2 దేవజనుల పేర్లు చెప్పాను. ఎవరు? అబ్రహాము, దావీదు. అవునా? దావీదుతో ఏమంటాడు? నా జీవము, నా పరిశుద్ధత తోడు. అబ్రహాంతో ఏమంటాడు? నా జీవము తోడు. ఓకే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడింది నాది అన్నట్టు ఏలియా మాట్లాడుతున్నాడా? ఇక్కడ ఏమంటున్నాడు? ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక. అంటే ద వాయిస్ ఆఫ్ ఏలియా ఈజ్ రిప్రజెంటెడ్ బై వాయిస్ ఆఫ్ గాడ్. అంటే ఏలియా మాట దేవుని మాటను ఏలియా తన మాటగా చెప్తున్నాడు. రిప్రజెంటేటివ్ అనమాట, అంబాసిడర్, గాడ్స్ అంబాసిడర్. అంటే దేవుని మాటను విని దాన్ని చేయడము అనేటువంటిది మొదటి మెట్టుగా ఏలియా ఎక్కుతున్నాడు.
ఏలియా టుక్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ లిజనింగ్ టు గాడ్. దేవుడి నుంచి వినడము, దాన్ని పాటించడం. మరి ఈ రోజుల్లో ఆ వాక్యం మనకి దేని ద్వారా వస్తుంది? బైబిల్. అన్ని చోట్ల దొరికే బుక్ బైబిల్ ద్వారా. అది దేవుని వాక్కు, నువ్వు చదువుకోవచ్చు, వినొచ్చు. అది దేవుని మాట. దాని ప్రకారం విని నువ్వు చేస్తే మొదటి మెట్టు ఎక్కినట్లే ఏలియాలాగా. హల్లెలూయా. దేవుని మాట వినడము, దాని ప్రకారము చేయడం. ఎంజాయింగ్ గాడ్స్ వర్డ్ అండ్ డూయింగ్ ఇట్. ప్రార్థించమని దేవుడు చెప్పండి, ప్రార్థిస్తున్నావు, దేవుడి మాట చెప్పినట్లే. సో మొదటిగా ఇక్కడ చూస్తే, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడంట. అంటే ఏంటి? సృష్టిని హీ ఈజ్ నౌ కంట్రోలింగ్ ద క్రియేషన్. సూపర్ న్యాచురల్. అవునా? వినడము ఒక ఎత్తు, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఎక్కడో ఉంటాడు, కానీ ఆయన మాట వినడం ఒక ఎత్తు, ఆ మాటని ఉపయోగించి, అవునా, సృష్టిని మార్చడం ఒక ఎత్తు. చూసారా? ద ఫస్ట్ ఎంట్రన్స్. అంటే దేవుడు మాట్లాడితే అది సృష్టికి విరోధమవని, సృష్టికి అనుకూలంగానే అది జరగాల్సిందే. అందుకే దేవుడి నుంచి వినాలా. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ ఏలియా టుక్. ఏలియా తీసుకున్నటువంటి మొట్టమొదట ఎంట్రన్స్లో ఏలియా ఈ స్థాయికి ఎదిగిపోయాడు. ఈరోజు మీరు అందరూ అదే స్థాయిలో ఉన్నారు. విన్నారా? మీరు అందరూ కూర్చున్నారా అదే దేవుని మాట వినడానికి? ఎస్, యు ఆర్ హియరింగ్ అండ్ యూ వాంట్ టు కీప్ ఇట్. దిస్ ఈజ్ సేమ్ లైక్ ఏలియా. అయితే మీరు విన్నది ఎప్పుడైతే దాన్ని పాటిద్దామని ఆశ పుడతాదో ఏలియాకి, అంటే ఇప్పుడు వర్షాకాలము, శీతాకాలము, వర్షాకాలము, ఎండాకాలము, ఎన్ని సైకిల్లా వస్తూ ఉంటాయి. కానీ దేవుని మాట ప్రకారం అది ఆగిపోతుందా లేదా? ఎస్. సో గాడ్స్ వర్డ్ ఈజ్ ద బిగినింగ్ ఫర్ సూపర్ న్యాచురల్. గాడ్స్ వర్డ్ ఈజ్ ద బిగినింగ్ ఫర్ సూపర్ న్యాచురల్. మన జీవితంలో సృష్టికి విరుద్ధంగా రాని, సృష్టికి అనుకూలంగా రాని, ఎలాగైనా సరే నీకు ఆశీర్వాదము, దేవుడు చెప్పింది జరగాలి అంటే దేవుడు మాట వినాలా. ఆ వినే స్థాయికి మనం ఎదగాలి. వీ షుడ్ గ్రో టు ద స్టేటస్ ఆఫ్ లిజనింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని మాట వినే స్థాయికి మనం ఎదగాలన్నమాట. అది ఏలియాకి తన జీవితంలో జరిగినటువంటి మొదటి మెట్టు. బైబిల్లో అది మొదటి మెట్టు. మేబీ ఆ స్టేజ్కి రావడానికి ఏలియాకి ఎంతకాలం పట్టిందో మనకు తెలియదు. అబ్రహాము మరి దేవుని చేత పిలువబడ్డానికి చాలా కాలం పట్టింది. అబ్రహాం ఎంత వయసు పట్టింది? అబ్రహాం ఎంత అప్పుడు? 75. వీ డోంట్ నో. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఫర్ ఏలియా. లిజనింగ్ టు గాడ్స్ వాయిస్ అండ్ బీయింగ్ ఒబీడియంట్ టు గాడ్స్ వాయిస్, విచ్ బ్రాట్ సూపర్ న్యాచురల్. ఏమైపోయింది ఈసారి? ఎండాకాలం వస్తుంది, ఆహాబు, శీతాకాలం వస్తుంది, కానీ ఏం రాదు, వర్షాకాలము రాదు చెప్పేశాడు. స్టెప్ నెంబర్ 2, 17వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చదువుదాం. 3 నుంచి 6 వరకు చదువుదాం. 17వ అధ్యాయం 3 నుంచి 6. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. అంటే ఏంటి? శాండ్విచ్ అనమాట. శాండ్విచ్ తెలుసు ఎవరికైనా? 2 బ్రెడ్ల మధ్యలో ఏం పెట్టినా శాండ్విచ్ అవుతుంది. వెజిటబుల్ పెడితే వెజిటబుల్ శాండ్విచ్, చికెన్ పెడితే చికెన్ శాండ్విచ్, అవునా, మటన్ పెడితే మటన్ శాండ్విచ్, ఇంకేం పెట్టుకుంటే అది శాండ్విచ్ అవుతుంది. మీ ఇష్టం. యూ కెన్ పుట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్స్ అప్ టు యూ వాట్ యు మేక్. సో ఇక్కడ ఏం చేస్తున్నాయంట? రొట్టె మాంసం ఏలియా 2 మధ్యలో పెట్టుకుని తింటున్నాడండి, శాండ్విచ్ టైప్లో. సూపర్ న్యాచురల్ రెండవ మెట్టు ఏంటంటే సూపర్ న్యాచురల్ ఫీడింగ్. అద్భుతాన్ని భుజిస్తున్నాడు. ఏం భుజిస్తున్నాడు? అద్భుతాన్ని. హీ వాజ్ బీయింగ్ ఫెడ్ బై ద సూపర్ న్యాచురల్. దేవుడు వాక్యంలో అద్భుత వాక్యాన్ని తింటున్నాడు అనమాట. మిరకల్స్. హీఈస్ ఈటింగ్ అండ్ డైనింగ్ మిరకల్స్. నువ్వు తినేది కరెక్టే. ఇప్పుడు డైరెక్ట్గా ఇస్తే బాగుంటుంది. నువ్వు డైరెక్ట్గా వండుకొని తిని పని చేసుకొని తినుకుంటే వేరు. పొద్దున్న లేచేటప్పటికి టేబుల్ మీదకి వచ్చేస్తుంది అనుకో, అట్టంత పెద్దట్టు. ఆ అనుభవం వేరు. హల్లెలూయా. దట్ మిరకల్ ఇస్ వేరు. అవునా? ఆ డబ్బులు అయిపోయిన వెంటనే జేబు నిండిపోతుంది అనుకో, నీ జేబు. దట్ మిరకల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో ఏలియా వాజ్ ఫెడ్ బై సూపర్ న్యాచురల్. అద్భుతంతో మొదలు అనండి. హీ బిగాన్. దేవుని వాక్యం వినడమే, దేవుని మాట వినడమే ఒక అద్భుతము. ఆయన వాక్యం వినడమే ఒక అద్భుతం. అవునా? మీరందరూ దేవుని కృపలో ఉన్నారు కాబట్టి ఆయన వాక్యం వినే అద్భుతమైన కృప దేవుడు మీకు ఇచ్చాడు. యు ఆర్ లిసనింగ్ టు గాడ్స్ వర్డ్ ఈజ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మిరకల్. ఇక్కడ కొంతకాలము తిన్నాడంట. అవునా? ఇక్కడ చూస్తే ఒక మాట అంటాడు,
7వ వచనం చదవం ఒకసారి. కొంతకాలమైన తరువాత కొంతకాలమైన తర్వాత అంటే దేశములో కొంతకాలం తిన్నాడండి. ఎంతకాలం తిన్నాడంట? కొంతకాలం. ఒక 6 నెలలు తిని ఉంటాడు. పొద్దున్న సాయంకాలం, పొద్దున్న సాయంకాలం, పొద్దున్న సాయంకాలం. ఎన్ని కాకులు పట్టుకొస్తున్నాయో, అంటే లెగ్ పీస్ పట్టుకొస్తుందో తెలియదు, ఏ పీస్ పట్టుకొస్తుందో తెలియదు. యూనో ఇట్ ఈస్ బ్రింగింగ్ నైస్ కుక్డ్ చికెన్. అంటే ఎవరో వండుకున్నారు, పక్క దేశంలో వండుకున్నది పట్టుకొస్తున్నారో లేకపోతే పరలోకంలో వండుకున్నది పట్టుకొస్తున్నారో, వీ డోంట్ నో హౌ దే బాట్ కుక్డ్ నైస్ మీట్. మరి అందులో నూనె వేసారో, ఉప్పు వేసారో, కారం వేసారో మనకు తెలియదు. యూనో ఇట్స్ కుక్డ్ డిష్ విత్ బ్రెడ్. ఆ బ్రెడ్ ఎవరు చేశారో వీ డోంట్ నో. దేవుడు అప్పటికప్పుడు చేయగలరా లేదా? గాడ్ కెన్ డూ ఇట్ లైక్ దాట్. సో సూపర్ న్యాచురల్ బిగినింగ్ అండ్ సూపర్ న్యాచురల్ ఫీడింగ్. అద్భుతాన్ని భుజించుట అనండి, కొంతకాలము అద్భుతాన్ని ఆనందించుట అనండి. సో మిరకల్ షుడ్ బి యువర్ ఎవ్రీడే లైఫ్. అద్భుతం అనేది ఏదో ఒకరోజు అప్పుడప్పుడు కాదు. ఆదివారం వచ్చినప్పుడు ఇక్కడ టీవీలో చూసి అద్భుతం తప్పట్లు కొట్టడం కాదు. యూనో ఎవ్రీ డే యూ షుడ్ సీ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. అది ప్రతిరోజు నీ వాక్యం చదవడం ద్వారా అభిషేకంలోకి వెళ్ళిపోతాం అనమాట. ఎవ్రీ డే ఇక్కడ ప్రతిరోజు ఒక 6 నెలలు, కొంతకాలం అంటే 6 నెలలు అద్భుతం చూస్తున్నాడు అనమాట. సాయంకాలం వస్తుందా? అది వచ్చేస్తుంది సాయంకాలం. కాకులు రయ్యమని వచ్చేస్తారు. సాధారణంగా కాకులు రొట్టెలు ఎత్తుకెళ్ళిపోతాయా పట్టుకొస్తాయా? మాంసం ఎత్తుకెళ్ళిపోతాయా పట్టుకొస్తాయా? ఇక్కడ ఏం చేస్తున్నాయి? పట్టుకొస్తాయి. అసలు చూసి కావు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏదైనా నేసేవంటే పొద్దున్న లేచి దాని చుట్టూ నువ్వు లేనప్పుడు పుట్టుకుని అట్టుకుపోతాయి. అలాంటిది ఏలియా బయటికి వెళ్ళాడు అనుకో, వచ్చేదాకా వెయిట్ చేస్తుంది. అక్కడ వచ్చి చేతిలో పెట్టేసి బాయ్ కాకని వెళ్ళిపోతుంది. అలాగా అంటే అద్భుతమే కదా. భక్షించేది ఎత్తుకెళ్ళిపోయేది ఏం చేస్తుంది? నీకు పట్టుకొచ్చి ఇస్తుంది. గాడ్ యూజ్ ఇట్. దేవుడు దేనైనా వాడచ్చు కదా. కాకులు పట్టుకుపోయే వాటిని వాడుతున్నాడు. మరి సమ్ టైమ్స్ గాడ్ యూజెస్ థింగ్స్ లైక్ దాట్. అంటే అద్భుతమే కదా. రొట్టె మాంసం కూడా ఒక అద్భుతం అయితే, కాకోల వల్ల కూడా ఇంకొక అద్భుతం అది. సో హీ వాజ్ సీయింగ్ అండ్ ఈటింగ్ మిరకల్స్, మిరకల్స్, మిరకల్స్. ఈ వాక్యం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఈ రోజు నుంచి రోజు అద్భుతాలు చూస్తారు. ఎవ్రీడే మిరకల్స్. ఆర్థిక సంబంధమైన అద్భుతాలు చూస్తారు. ప్రతిరోజు ఏదో ప్రమోషన్ వచ్చి నెలాఖరికి నీ జీతం పెరిగిపోతూ ఉంటుంది. ఏదో ఒక అద్భుతం, అది ఇది అద్భుతం. దూతలు రావడము, అది రావడము, ఇది రావడము. అవునా? గ్యాస్ సిలిండర్ అయిపోతే మళ్ళీ ఫుల్ అయిపోవడం. అవునా? చెత్త పడతాం చూద్దాం, డబ్బులు ఉంటాయి. అయ్యి బాబు ఇదే డబ్బులు ఉన్నాయి. మీరు లోపల ఉంటాయి కదా చెత్తలో డబ్బులు ఉంటాయి. మిరకల్స్ అండ్ మిరకల్స్ అండ్ మిరకల్స్. ఎందుకంటే నీవు దీన్ని ఎక్స్పెక్ట్ చేయకపోతే నీ జీవితంలో రాదు. నేను దేవుడు చేసాడని నమ్మకపోతే ఆమె తీసుకురాగలనా స్టేజ్ మీదకి? అందరి ముందు ఎక్కించదా? ఎక్కువ అని ఆమెకు తగ్గక ముందే చెప్పానా లేదా తగ్గుతుందని? ఐ వాజ్ ప్రొక్లైమింగ్. డిడ్ యూ సీ దట్ ఫెయిత్? ఐ వాజ్ టెల్లింగ్ దట్ షీ విల్ రన్, షీ విల్ వాక్. డాక్టర్ కూడా చెప్తున్నాను, అంత కడిగిచ్చిన తర్వాత తగ్గలేదు అనుకో, పరుగు పోతా లేదా? కానీ విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు ఫెయిల్ చేయడు. హల్లెలూయా. గాడ్ నెవర్ ఫెయిల్స్ ఫెయిత్. యూ నీడ్ టు నో దిస్ గాడ్. అందుకే యూ నీడ్ టు నో దిస్ గాడ్ అండ్ హియర్ ఫ్రమ్ గాడ్. వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. మిరకల్స్. దేవుడు వినడం ద్వారా అద్భుతాన్ని కొంతకాలము చూడాలి. యూ షుడ్ సీ. కొన్ని సంవత్సరాలు దేవుడు తయారు చేస్తూ ఉంటాడు అనమాట. నువ్వు దేని విషయమైనా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను తయారు చేస్తాడు, నిన్ను విడిచిపెట్టాడు. హీ విల్ ప్రిపేర్ యూ అండ్ హీ విల్ ఫీడ్ యూ దిస్ థింగ్స్. ఎవరు అనేక సంవత్సరాల నుంచి వస్తున్నారో వాళ్ళకి సంఘంలో దేవుడు ఏదో పెడుతున్నాడు అద్భుతాన్ని. హల్లెలూయా. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ అండ్ ఎ ప్లాన్ ఫర్ యూ. అవునా? బైబిల్ చదవడం వేరు, ఆ చదివేది చూడడం వేరు. దేవుడు చెప్పడం విన్నాడు, చెప్పేది చూసాడా లేదా? ఎస్. వర్షం ఆగిపోయిందా లేదా? కాకులు తెస్తాయన్నాడు, తెచ్చాడా లేదా? ఎస్, హీ సా దట్. సో అప్పుడు నీకు జాయ్ ఉంటుంది అనమాట. బైబిల్లో రాసింది చూడాల. దట్ ఈజ్ వాట్ బ్రింగ్స్ జాయ్. నువ్వు రాసింది ఇక్కడ చూడవు, పర్లోకం చచ్చాకే, మొత్తం చచ్చాకే ఏముంటుంది? కానీ జరిగేది చూస్తుంటే, యేసుప్రభు వారు అద్భుతాలు చూస్తుంటే, ప్రవక్తలు చెప్పింది నిశ్చయముగా మన రోగాలు భరించాడు అనేది చూస్తుంటే దేశం అంతా వచ్చిందా లేదా? ఎస్. వాట్ యెషయా ప్రవక్త చెప్పింది 53లో చెప్పింది చూసారా లేదా? నిశ్చయముగా రోగాలు భరించాడని యెషయాలో చెప్పాడు కొన్ని వందల సంవత్సరాల క్రితము. అది యేసుప్రభు వారు చేస్తున్నారా లేదా? ఎస్. మత్తయిలో రాసి ఉంటుంది అనమాట. నిశ్చయముగా ఆయన మన రోగంలో భరించాడు అనున్నది అవునా? నెరవేరింది. యెషయా చెప్పినట్టు నెరవేరింది. సో గాడ్ వాంట్ టు షో ద వర్డ్ అండ్ డీడ్ త్రూ జీసస్. అందరూ వాక్యము నెరవేర్పు అనండి, వర్డ్ అండ్ వర్క్ అనండి. ఎస్. ఇఫ్ ద వర్డ్ వర్క్స్, దట్ బ్రింగ్స్ ట్రెమెండస్ ఫెయిత్. ఇఫ్ ద వర్డ్ డజంట్ వర్క్, యువర్ ఫెయిత్ మైట్ ఫెయిల్. నీవు విన్న వాక్యము పని చేయలేదనుకోండి, నీ విశ్వాసం తగ్గిపోవచ్చు. ఓకే, థర్డ్ స్టెప్ చూద్దాం.
థర్డ్ స్టెప్ 17వ అధ్యాయము 8 నుంచి 16 వరకు చదువుదాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుడి ముందు ఏం చేశాడు? దేవుడి నుంచి ఏం చేశాడు? విన్నాడు అనమాట. విధవరాల దగ్గర పోషిస్తాడు అనమాట. విధవరాల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అడుగుతాడు విధవరాలు, అమ్మ నాకు ఒక రొట్టె అంటే, నా దగ్గర ఏమి లేదయ్యా అంటది. కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉందంటే మొదట నాకు ఇమ్మంటాడు. ఆమె వేసి మొదట ప్రవర్తికి తర్వాత తిన్న తర్వాత ఒక మాట అంటాడు ఆమె తేట. ఏమంటాడు చూడు, 14వ వచనం చదువమ్మా. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంటే 6 నెలలేమో ఏం తిన్నాడు? 6 నెలలేమో కాకాలం నుంచి రొట్టె నీళ్లు తాగాడు. ఇక్కడ 3 సంవత్సరాలు ఏం తిన్నాడు? ఒక బుడ్డిలో రొట్టె పిండి అయిపోతుంది, ఏమైపోతుంది? మళ్ళా నిండిపోతుంది. నూనె అయిపోతుంది, ఏమైపోతుంది? నిండిపోతుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిరకల్ తిన్నాడు ఇక్కడ. అగైన్ హీ వాజ్ ఫెడ్ ఆన్ మిరకల్. అగైన్ ఫీడింగ్ ఆన్ మిరకల్. ఒక అద్భుతం పోతే ఇంకొక అద్భుతం, ఒక ఉద్యోగం పోతే ఈ డబ్బులు ఇవ్వడం అనేది ఇంకో చోట వస్తుంది. అంటే ఈ మధ్యలో నీ కడుపు ఆకలితో ఉండడానికి వీల్లేదు, నీ జేబు ఖాళీ అవడానికి వీల్లేదు. నో, గాడ్ విల్ నాట్ స్టాప్. నీ పెట్రోల్ అవ్వదు, నథింగ్ విల్ ఎగ్జాస్ట్. ఏదన్నా దేవుడు రెడీ చేస్తేనే ఆ సమస్య వస్తుంది తప్పితే, స్వస్థత రెడీ చేస్తేనే ఆ రోగం ఆగిపోతుంది. హల్లెలూయా. ఆ రోగం వచ్చిందంటే స్వస్థత రెడీగా ఉందని అర్థం. అక్కడ అప్పు వచ్చిందంటే సమృద్ధి రెడీగా ఉందని అవతల. అవునా కదా? అవతల సంథింగ్ ఈజ్ రెడీ. ఇక్కడ ఇది అయిపోయింది, కాకులు రావడం మానేసాయి అంటే ఇంకొక అద్భుతం రెడీగా ఉంది. అవునా కదా? విధవరాలు అనమాట. అయ్యా అయిపోయిందా? అంతే. ఆ విధవరాలు కూడా మొదటి రోజు చూసింది ఇలాగా, బుడ్డి చూసింది, తీస్తుంది పిండి అవుతుంది, అది నిండిపోతుంది, నిండిపోతుంది. 2వ రోజు 3వ రోజు ఇంక చూడడం మానేసి తీస్తుంది, ఇలా తీసి వండేస్తుంది. ఇలాగే 1 రోజు 2 రోజులు దాన్ని బట్టి గుండిపోతుంది. మిరకల్ అంటే అద్భుతము కూడా నీకు సామాన్యముగా ఉండాలా? హల్లెలూయా. అవునా? యేసుని ఎరిగిన వారికి అద్భుతం ఎలాగ ఉండాలి? అద్భుతం ఏంటిది? అవి సామాన్య పనులు. అందుకే యేసువారు ఒక అంటాడు, నేను చేయు అద్భుతాలు అండు, నేను చేయు పనులు మీరు చేస్తారు, నేను చేయు కార్యాలు. ఇంగ్లీష్లో వర్క్స్ అంటారు. ద వర్క్స్ ఐ డూ యూ డూ, అండ్ ద వర్క్స్ యూ డూ ఐ డూ అంటాడు. అవునా? నేను చేసే పనులు మీరు చేస్తారు. అద్భుతాలు అంటాడా, పనులు అంటాడా? అన్యులతో మాట్లాడుతున్నప్పుడు ఈ అద్భుతాలు మీరు చూస్తే కానీ మీరు నన్ను నమ్మరు అంటాడు. కానీ శిష్యులతో మాట్లాడు ఏమంటాడు? వాటిని పనులు అంటాడు. ఈ రోజు నుంచి అద్భుతాలన్నీ వాక్యం వినేవారికి పనులుగా మారిపోతాయి. హల్లెలూయా. ఎంతమందికి పనులుగా మారాలనుకుంటున్నారు? ఎస్, దట్స్ ఎ వర్క్ ఫర్ అస్, దట్స్ కామన్ టు అస్, దట్స్ ఎ మిరకల్ టు ద హీదన్. ఇప్పుడు దాకా అద్భుతం అన్నవారు ఈ రోజు నుంచి ప్రతిదీ అనుదిన పనుల్లో భాగమైపోతుంది అద్భుతము. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్. ఎ మిరకల్ సాల్వ్స్ ఎవ్రీ ప్రాబ్లం. ఎ మిరకల్ ఈజ్ నథింగ్ బట్ ఎ మిరకల్. అద్భుతం అంటే ఏంటి? దేవుని పని. అద్భుతం అంటే ఏంటి? ఎ మిరకల్ ఈజ్ గాడ్స్ వర్క్. మనం ఏదో అద్భుతాలు నమ్ముతున్నట్టు కాదు. మిరకల్ ఈజ్ గాడ్. అందరూ చెప్పండి, అద్భుతాలు దేవుని పనులు అనండి. అందుకే అంటాడు, నా తండ్రి ఏమి చేస్తున్నాడో నేను అదే చేస్తున్నాడు యేసయ్య. నేను చేసే పనులు మీరు చేయండి. ఇంకొక చూస్తే మనము 3వ స్టెప్ ఏంటి? అగైన్ మిరకల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిరకల్ ఫీడింగ్. అది ఒక 6 నెలలు అయితే, ఒక 3 సంవత్సరాలు అనమాట. తింటానే ఉన్నాడు ఇంకా రొట్టె నూనె. అందరికేమో తినలేదు, ఫుడ్ లేదు. మనోడు చాలమ్మా ఇంకోటి 2 తినేయా, అది ఆమెదేం పోయింది పిండి. అవునా? అద్భుతమే కదా. చూడండి, యూ విల్ బీ ఎ గుడ్ గివర్ ఇఫ్ యూ హ్యావ్ సూపర్ న్యాచురల్ అనాయింటింగ్. హల్లెలూయా. నీవు అద్భుతము నీకు అలవాటు అయిపోతే నువ్వు మంచి ఇచ్చేవాడిగా తయారవుతావు. నువ్వు కష్టపడి సంపాదిస్తావు అనుకో, అమ్మో నా డబ్బులు నేను ఇయ్యా అంటావు. అదే దేవుడే ఇచ్చాడు ఆ కష్టం ఆ చేతులు అంటే నువ్వు దేవునికి ఇస్తావు. హల్లెలూయా. ఇఫ్ యూ బిలీవ్, నాకు ఈ కష్టాన్ని, చదువుని, జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడని నమ్మితే దట్స్ సంథింగ్ గాడ్ గేవ్, కాబట్టి నువ్వు ఆయనకి ఇస్తావు. 3rd స్టెప్ ఈజ్, మొదటిదేమో ఆయన వాక్యము వినడము, పాటించడము. 2వదేమో అద్భుతాన్ని భుజించడము. 3వది కూడా ఇంకొక రకం అద్భుతాన్ని భుజించడం. ప్రతిరోజు అనమాట. పొద్దున్న మధ్యాహ్నం రొట్టెలు. ఇప్పుడు పొద్దున్న మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి అవుతుందమ్మా రొట్టెలు రయ్య వెళ్ళిపో రొట్టెలేసేస్తుంది. అవునా? 3 గంటల నుంచి 4 గంటల నుంచి తింటానే ఉండదు సార్ పొద్దున్న సాయంకాలం దాకా. సో ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ మోర్ గ్లోరియస్ మిరకల్. మిరకల్ ఇన్ యువర్ హ్యాండ్. అందరూ అడగండి, నా చేతిలో అద్భుతం అనండి. అప్పుడేమో కాకోలాలు తెత్తగానే తినకూడదు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది అది? ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్. తీసుకోవడమే. నౌ ద మిరకల్ హ్యాస్ కమ్ టు యువర్ హ్యాండ్. ద 3rd స్టెప్ ఈజ్ అగైన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిరకల్, బట్ ఇట్ ఈస్ మోర్ నియర్ టు యూ. బుడ్లోని తీసుకోవడం, వేసుకోవడమే. ఒకవేళ విధవరాలు కొడుకుతో బయటికి వెళ్ళగానే వెళ్ళి ఏం చేయడు? తీసుకోవడం, పిండి కలుపుకోవడం, వేసుకోవడమే రొట్లు. సింపుల్. ఆ రోజుల్లో అందరూ కొనుక్కునేవడమే, మగవాళ్ళని ఆడవాళ్ళని. ఎవ్రీబడి యూస్ టు కుక్ ఫుడ్.
సో సూపర్ న్యాచురల్ ఫీడింగ్ ఇన్ యువర్ హోమ్. ఎవరెవరైతే ఈరోజు ఈ అద్భుతాలు టీవీల్లో చూసి అక్కడెక్కడ చూస్తున్నారో మీ ఇళ్లలో చూస్తారు ఈ అద్భుతాలు. హల్లెలూయా. యూ విల్ సీ ఇన్ యువర్ ఓన్ హౌస్. యూ సా ద మ్యాన్ ఆఫ్ గాడ్ డూయింగ్. నేను చేయడము, ఇంకా ఎవరెవరో చేయడం మీరు చూసారు, కానీ కొంతకాలము యూ విల్ సీ ఇన్ యువర్ లైఫ్ దీస్ సార్ట్ ఆఫ్ మిరకల్స్. ఫోర్త్ స్టెప్, 4వ మెట్టుకు వెళ్దాం. దేవుని వాక్యం వినట ఒక రకమైన అద్భుతము, తర్వాత ఇంకొక అద్భుతము కంటిన్యూగా అప్పుడప్పుడు జరుగుతుందా, రోజు జరుగుతుందా? పొద్దున్న సాయంకాలం. ఒకసారేమో ఇంకొకరు చేస్తున్నారు కాకులాలు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? తన చేతిలోనే అద్భుతం అన్నమాట. నియర్, వెరీ నియర్. 5వ స్టెప్ ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ విధవరాలు కుమారుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇతను ఏం చేస్తాడో చూద్దాం. చదువు అమ్మ, 15 నుంచి చదువు, అందరికీ అర్థమవుతుంది స్టోరీ. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువచాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు, నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధురాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. వావ్. అంటే ఏం జరిగింది ఇక్కడ? దేవుడు అతన్ని సిద్ధపరుస్తున్నాడు. దేని కొరకు? మృతులను సైతము లేపడానికి ఈ అద్భుతాన్ని ప్రతిరోజు ఇస్తున్నాడు అనమాట. గాడ్ ఈజ్ ఫీడింగ్ హిమ్ విత్ మిరకల్ ఎవ్రీ డే సో దట్ హీ విల్ రైజ్ ద డెడ్. దేవుడు అతన్ని 3.5 సంవత్సరాలు అద్భుతంతో పోషించి 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 దేనికి తయారు చేశాడు? మృతులను లేపేదానికి తయారు చేశాడు అనమాట. గాడ్ ప్రిపేర్డ్ హిమ్. నీ ఇంట్లో ఏదైనా పోయిందనుకుంటున్నావా? ఏదైనా చనిపోయిందా? ఏదైనా పోయిందా? అది చనిపోయింది, నీ ఆరోగ్యం పాడైపోయింది, నీ డబ్బులు పోయింది ఒక అద్భుతం జరగడం కోసమే. హల్లెలూయా. ఏదన్నా పోతే అది అన్యుడికి పోతుంది, కానీ యేసుని నమ్మిన వాడికి అద్భుత రీతిగా అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇఫ్ యు లాస్ట్ యువర్ మనీ విల్ కమ్ బ్యాక్ మిరకలస్లీ. నీవు డబ్బులు పోయాయా? అద్భుత రీతిగా డబ్బులు వచ్చేస్తాయి. ఆరోగ్యం పోయిందా? అద్భుత రీతిగా ఆరోగ్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఏది పోగొట్టుకున్నావో, దేని విషయం భయపడుతున్నావో అద్భుత రీతిగా దేవుడు దాన్ని నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ మిరకలస్లీ గివ్ యూ. సో ఫోర్త్ స్టేజ్ ఏంటంటే రైజ్ ద డెడ్. చాలా హై స్టేజ్ ఇది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ సూపర్ గుడ్ లెవెల్. అంటే ఇన్ని రోజులు అద్భుతాన్ని ప్రతిరోజు ఇచ్చి 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 ఏం చేశాడు? ఏలియా చేత చనిపోయిన కుమారుణ్ణి లేపేశాడు. ఏలియాకు తెలియదు. దేవతడు, అయ్యా ఏం చేసావు అయ్యా బాబు, ఏం చంపేశావు కుర్రాడిని. కానీ ఏమన్నా దయ ఉంటే లేపంటే లేపేశాడు దేవుడు. ఏలియా విశ్వాసం పెరుగుంటుందా లేదా? వావ్. మొదటగా దేవుడు మాట్లాడాడు. రెండవది కాకి భోజనం తెచ్చింది. మూడవది బుడ్లో నూనె. అది ఆ అద్భుతం పెరిగిన తర్వాత ఏంది? చనిపోలేశాడు. ఏలియా విశ్వాసం అడుగడుగున ఏమవుతుంది? పెరుగుతుంది. ఏలియా వాజ్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. దేవుడు ఏదైనా అడుగు తర్వాత అడుగు, స్టెప్ బై స్టెప్ మన జీవితాన్ని బ్లెస్. మనకంతా ఇన్స్టెంట్ మసాలా ఇప్పుడే కావాలి. దేవుడు మీ అబ్బాయి సడన్గా ఎదిగిపోతాడా పెళ్లి చేయడానికి? పుట్టిన వెంటనే సంబంధం చూడవు కదా. 25 ఏళ్ళలో ఉండాలా? అమ్మాయిల కంటే 14-15 చేసేస్తున్నాయి ఈ రోజుల్లో కూడా. కానీ పల్లెటూరులో యూనిట్ వెయిట్ ఫర్ 25 years. అలాగే దేవుడు ఈ 25 సంవత్సరాల్లో దర్శనము కనుక ఉంటే ఈ మధ్యలో ఏది నీ గురిని ఆపదు. సో ఏలియా ఈ రోజు 3.5 సంవత్సరాలు దేవుడు ప్రతిరోజు, అంటే అప్పటికి ఒక సంవత్సరం వేసుకుందాం, 2 సంవత్సరాలు వేసుకుందాం. 2 సంవత్సరాలు ప్రతిరోజు అద్భుతము చూసిన తర్వాత ఏం చేశాడు? దేవుడు మృతులను లేపాడు. అందుకే ఈ దేవుడిని మధ్యలో విడిచిపెట్టు. శిష్యులతో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? మీరు నన్ను వెంబడించువారైతే నన్ను తెలుసుకుంటారంట. అలాగే దేవుణ్ణి కొంతకాలం వెంబడించాలి. రెగ్యులర్గా వెంబడిస్తేనే మనం తెలుసుకుంటాం. ఏదో అప్పుడప్పుడుగా ఆదివారం ఇక్కడికి వస్తున్నాం కరెక్ట్, కానీ ప్రతిరోజు ఆయన వాక్యం చదవాలా, అవునా, ప్రార్థించాలా, ఆయనతో సహవాసం కలిగి ఉంటే నువ్వు ఎదుగుతావు అనమాట. ఈ వాక్యం ఉపయోగపడుతుంది. కేవలం ఒక్క ఆదివారమే నువ్వు వచ్చి వాక్యం వింటే నీ ఎదగడం కష్టం అవుతుంది. ప్రతిరోజు నువ్వు బైబిల్ చదివి ప్రార్థించే అలవాటు ఉంటే చాలా త్వరగా ఎదుగుతావు అనమాట. మరి ఇక్కడ అద్భుతం అప్పుడప్పుడు జరుగుతుందా? ఏలియాకి ప్రతిరోజు జరుగుతుందా? ఎవ్రీ డే మిరకల్ has took him to a level to raise the dead. మరి ప్రతిరోజు అద్భుతము మరి ఏలియా చూసి అది మృతులను లేపే స్థానానికి తీసుకెళ్ళిపోయింది ఏలియాని.
ఇట్ టుక్ హిమ్ టు ద పొజిషన్ ఆఫ్ రైజింగ్ ద డెడ్. 5వ స్టెప్ చూద్దాం ఏం చేశాడు. 1 రాజులు 18-12, 18వ అధ్యాయము 12వ వచనము. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి. చాలు. అయితే నీ యొద్ద నుండి పోవు క్షణముందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమును నిన్ను, అంటే ఓబద్య అనే ఒక రాజు దగ్గర ఉండేటువంటి ఒక మంత్రి పరిచారకుడు మాట్లాడుతున్నాడు ఏలియాతోటి. ఏలియా అంటాడు ఓబద్యాన్ని పిలిచి, నేను రాజుతో మాట్లాడతాను, రమ్మను అంటాడు రాజుని. అయ్యా ఏలియా, నీ గురించి విన్నాను, నేను రాజుని రమ్మంటాను కరెక్టే, కానీ రాజు వచ్చేటప్పటికి దేవుని ఆత్మ తీసుకెళ్ళిపోయింది అనుకో, నన్ను చంపేస్తాడు అంటే దేవుని ఆత్మ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏం చేస్తుంది, ఏలియాని తీసుకెళ్ళిపోతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే సూపర్ న్యాచురల్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. కొత్త నిబంధనలు ఎవరైనా తీసుకెళ్ళిందా ఇలాగా? ఫిలిప్పుని తీసుకెళ్ళింది, అవునా? యేసుప్రభు వారు వెళ్ళారా లేదా? అనేక సార్లు ఆయన పడవ ఎక్కిన వెంటనే ఏమైపోయింది, ఆ పడవ ఒడ్డుకి వెళ్ళిపోయింది, అవునా? అనేక సార్లు ఆయన సడన్గా తప్పించుకొని పారిపోయా లేదా మధ్యలోంచి అద్భుత రీతిగా? ఎస్. సో కొత్త నిబంధనలో యేసుప్రభు వారు చేశారు, తర్వాత ఫిలిప్ కూడా చేయడం మనం చూస్తున్నాం. వీ హ్యావ్ సీన్ ఫిలిప్ ఆల్సో డూయింగ్ దిస్ మిరకల్. మరి ఇక్కడ దేవుని ఆత్మ సపోజ్ ఈరోజు హైదరాబాద్లో ఉంటే రేపు చెన్నై తీసుకెళ్ళిపోతుంది అనమాట. వరదలైనా పర్లేదు తీసుకెళ్ళిపోతుంది, మొలగం అక్కడ. తర్వాత ఎల్లుండి అక్కడ తీసుకెళ్ళిపోతుంది, బాంబే తీసుకెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకొని తిరిగేలోపు అమెరికా తీసుకెళ్ళిపోతుంది. అమెరికా నుంచి ఇక్కడి నుంచి దగ్గర 15 గంటలు 16 గంటల ప్రయాణం కంటిన్యూస్గా వెళ్తే, కానీ సెకండ్లో అనమాట. దీన్ని ఏమంటారంటే అద్భుత రీతిగా తీసుకెళ్ళిపోవడం ఇంకొక చోటకి. అయితే ఇక్కడ 5వ మెట్లో ఏలియాని ఎలా తీసుకెళ్తుందంటే అద్భుత రీతిగా అనేక చోట్ల తీసుకెళ్ళిపోతుందంట. అక్కడ ఏలియా ఉన్నాడు, చంపేద్దాం అని మనుషులు వెళ్ళేలో పక్కన నుంచి ఏమైపోతుందా, దేవుని ఆత్మ ఏలియాని ఇంకో చోటకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఏలియా భయపడుతున్నాడు, బాబాయ్ నాయన కాపాడు టక్ ఏలియా ఆత్మ పట్టుకెళ్ళిపోతుంది అతను. సో ద స్పిరిట్, ఇది ఇలాగా ఎంతమందికి తెలిసిపోయిందంటే ఇజ్రాయెల్ అందరికీ తెలిసిపోయింది. అయ్యా యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలములో నిన్ను కొనిపోను అంటే మొత్తం ఊరంతా తెలిసిపోయింది అనమాట, దేశం అంతా తెలిసిపోయింది. దేవుని ఆత్మ ఏలియాని తీసుకెళ్ళిపోతుంది ఎక్కడ పడితే అక్కడికి అని పీపుల్ నో. కానీ అహాబుకు తెలిసిందా? అహాబుకు తెలియదు. ఎందుకంటే దేవుని ఆత్మ తెలియని వాళ్ళకి అద్భుతాల గురించి అసలు తెలియదు. కొత్తగా జన్మించి బాప్తిజం తీసుకొని దేవునిలో నిలకడగా ఉండే వరకే ఈ అద్భుతములు ఆస్వాదించవచ్చు. యూ కెనాట్ ఎంజాయ్ దిస్ లెవెల్. ఇది రెగ్యులర్గా బాప్తిజం పొంది దేవునిలో కొత్తగా జన్మించి అద్భుతాన్ని రోజు చూసే వాళ్ళకే ఈ జీవితం ఇది. హల్లెలూయా. సో దిస్ ఈజ్ అ డిఫరెంట్ లెవెల్, దిస్ ఈజ్ నాట్ ఎ కామన్ లెవెల్ ఫర్ అందరికీ. ఓకే, సూపర్ న్యాచురల్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. అద్భుత రీతిగా ఒక చోట నుంచి ఇంకో చోట ఇంకోటి తీసుకెళ్ళిపోతుంది అనమాట ఏలియాని. 5th స్టెప్. 6వ స్టెప్ చూద్దాం ఇప్పుడు. 6th స్టెప్. 1 రాజులు 18:36 నుంచి 39. 1 రాజులు 18:36 నుంచి 39 వరకు. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరుగుచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. ఇక్కడ ఆకాశం నుంచి అగ్గి వచ్చిందంట ఏలియా ప్రార్థించగా. అంటే అందరూ చెప్తున్నాడు అనమాట, నిజమైన దేవుడైతే ఈయన నమ్మండి, మీరందరూ మీ దేవుడిని అగ్గి రమ్మనండి పైనుంచి, అవునా? మీరు కూడా ఒక పశువుని కొయ్యండి, మీరు కూడా చేయండి. ఎవరు దేవుడు ప్రార్థన ఆలకిస్తే వాళ్ళకి నిజమైన దేవుడు అని. వాళ్ళేమో వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తారు, పైనుంచి అగ్గి రాదు. కానీ ఏలియా ప్రార్థిస్తే పైనుంచి అగ్గి వచ్చి ఏమైందంట, దహన బలిని, పశువును, తర్వాత ఇంకోటి ఏంటి, కట్టెలు, ఇంకా రాళ్ళు పెట్టి కలుతారు కానీ అగ్ని రాళ్ళు కూడా తినేసిందంట. రాళ్ళును, ఇంకోటి బుగ్గిని, అవునా, కందకమందును, నీళ్లును ఆరిపోజేసిందంట. మొత్తం అన్నీ ఇంగ్లీష్లో చూస్తే డస్ట్, స్టోన్స్, వుడ్, సాక్రిఫైస్ అండ్ వాటర్. ఈ అగ్ని మొత్తం తీసేసిందంట అగ్ని, ద ఫైర్. వి సీ ఫైర్ హియర్. అంటే ఏలియా 6వ అద్భుతం చూశాడు అనమాట. 6th మిరకల్ ఈజ్ హీ సా ఫైర్ కన్స్యూమింగ్ ఎవ్రీథింగ్. ఇదేంటిది, దేవుని అగ్ని రాళ్ళని తినేసి వచ్చి
ఆ పశువుని కాలుతుందేమో అనుకున్నాడు పాత నిబంధనలో పశువుని కాల్చినట్లు, కానీ అలా కాదు, రాళ్ళు కూడా కాలిపోయాయి అంట. రాళ్ళు, మట్టి మొత్తం అంతా, డస్ట్ కూడా, బుగ్గి కూడా, అక్కడ ఉండేటువంటి మట్టి కూడా తినేసిందంట ఫైర్, ఎవ్రీథింగ్. ఏలియా చూస్తున్నాడు. అందరూ ఏమో దేవుడు నిజమైన దేవుడు అనుకుంటే ఏలియాకి తన విశ్వాసంలో దీని ముందు ఏం చేశాడు? ఏలియా మృతులను లేపాడు, అద్భుత రీతికి వెళ్ళిపోతున్నాడు. దీని తర్వాత హీ సా ఫైర్ కమింగ్. అతన్ని ప్రార్థించగా మరి అందరి ముందు అగ్ని వచ్చి ఒక అద్భుతం చూశాడు. హీ సా దట్ సూపర్ న్యాచురల్ ఫైర్ ఫ్రమ్ హెవెన్. చూడండి, రాసుకోండి ఒకవేళ కావాల్సి. ఫస్ట్ స్టెప్ ఏమో గాడ్స్ వాయిస్, బీయింగ్ ఒబీడియంట్ టు గాడ్స్ వాయిస్. మొదటిదేమో సూపర్ న్యాచురల్ ఫీడింగ్, రెండోది సూపర్ న్యాచురల్ ఫీడింగ్, మూడోది అగైన్ సూపర్ న్యాచురల్ ఫీడింగ్, నాలుగవది రైజ్ ద డెడ్, ఐదవది సూపర్ న్యాచురల్ ట్రాన్స్పోర్టేషన్, ఆరవది సూపర్ న్యాచురల్ ఫైర్ ఫ్రమ్ హెవెన్ అండ్ సూపర్ న్యాచురల్ కన్జంప్షన్ ఆఫ్ స్టోన్స్, వుడ్, డస్ట్ అండ్ సాక్రిఫైస్. ఓకే, ఏడవది చూద్దాం. ఏడవది ఏం చూశాడు అద్భుతం చూద్దాం. 18వ అధ్యాయము 41 నుంచి 44 వరకు. మొదటి రాజులు 18వ అధ్యాయము 41 నుంచి 44 వరకు. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయాను. కానీ ఏలియా కర్మెలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదు అనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చేయంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి, నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. సరే, ఇక్కడ చూస్తే మళ్ళా ఏ మాటతో అయితే వర్షాన్ని ఆపేశాడో మళ్ళా అదే మాటతో 3.5 సంవత్సరాల తర్వాత ఏం తెప్పించాడు? వర్షాన్ని తెప్పించాడు. సో హీ సా ద 7th మిరకల్ ఈజ్ అగైన్ సూపర్ న్యాచురల్. యూనో, ఇక్కడ ఏం రాశానంటే సూపర్ న్యాచురల్ డిలే ఇన్ రైనీ సీజన్. అవును, సూపర్ న్యాచురల్ డిలే ఫర్ రైనీ సీజన్ ఫర్ 3.5 years. వర్షమును 3.5 సంవత్సరాలు ఆపాడు, ముందు ఆపాడు, తర్వాత దాన్ని మళ్ళా తీసుకొచ్చాడు. దేవుడు ఏలియా ద్వారా చేస్తున్నాడు, ఇవన్నీ కూడా దేవుడు చేస్తున్నాడు. 7th స్టెప్. 8వ మెట్టు చూద్దాం, త్వరగా ముగిచ్చేద్దాం. 8వ మెట్టు అదే అధ్యాయము 45 నుంచి 46 వరకు చూద్దాం. 45, 46. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. ఈసారి దేవుడు ఏలియాకి ఒక బలం ఇచ్చాడంట. ఏంటంట? గుర్రాల కంటే స్పీడ్గా పరిగెత్తుకెళ్ళిపోయాడంట. ఆహాబ్ అంటే ఆ ఊరు, ఆ దేశము ప్రెసిడెంట్, రాజు. అంటే ఆ దేశంలో అన్నిటికంటే బలమైన గుర్రాలు, అది చాలా స్పీడ్ పరిగెడతాయి. అయితే ఏలియా బడి కట్టుకొని వాటికంటే స్పీడ్గా పరిగెట్టేశాడంట, ముందు వెళ్ళిపోయాడంట. అది 1 కిలోమీటర్ల లోపు ఏలియా 30 కిలోమీటర్లు దాటేశాడు. అంటే సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్, సూపర్ న్యాచురల్ ఫోర్స్. ఎవరైతే ఈ రోజు దాకా బలహీనంగా ఉన్నారో ఈ రోజు నుంచి శరీరంలో నూతనమైన బలాన్ని చూస్తారు. యూ విల్ సీ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్. దేవుని ఆత్మ అద్భుత రీతిగా మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. ఏమో ఈ 7 స్టెప్లో కూడా మీకు ఒక్కొక్క అద్భుతం జరుగుతుంది అనమాట. 7 స్టెప్లో ఒక్కొక్క మిరకల్ ఉంది మీకు. 4వ స్టెప్లో ఏదైతే చనిపోయిందో దాన్ని దేవుడు లేపుతాడు. 5వ స్టెప్ ఏంటంటే దేవుడు అద్భుత రీతిగా మిమ్మల్ని మీరు అనుకోని ప్రాంతానికి మిమ్మల్ని తీసుకెళ్తాడు అనమాట దేవుని ఆత్మ. ఓకే, సూపర్ ట్రాన్స్పోర్టేషన్. పైనుంచి అగ్గి వచ్చి అన్ని దహించేసిందంటే మీరు ప్రార్థించగా దేవుని అగ్ని వచ్చి మీ ఇంట్లో దరిద్రాన్ని, రోగాల్ని దహించి వేస్తుంది. హల్లెలూయా. సో దిస్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ 6. 7 ఏడేమో ఏదైతే ఆగిపోయిందో, వర్షం 3 సంవత్సరాలు వచ్చిందో, ఇప్పుడు దాకా ఆగిపోయి సంవత్సరాల పితరుల నుంచి ఆగిపోయిన ఆశీర్వాదాలన్నీ మీ కుటుంబంలో వచ్చేస్తాయి ఈ రోజు నుంచి. హల్లెలూయా. సో ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ యూ. అవునా? ఈ ప్రతి స్టెప్కి ఒక ఆన్సర్ ఉంది మీకు. ఓకే, నా 8వ చూస్తే అద్భుత రీతిగా మీరు బలహీనాన్ని ఏం మారుస్తాడు? బలముగా మారుస్తాడు. ఇక్కడ ఏలియా బలం చూసాడు అనమాట. 8th స్టెప్లో పరిగెట్టేస్తున్నాడు అనమాట. గుర్రాల కంటే స్పీడ్గా పరిగెట్టేశాడు. ఆహాబ్ అనుకున్నాడు, ఏమేడు క్యాండిడేట్ అక్కడెక్కడ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చావు నువ్వు, అసలు ఇక్కడ దారిపొడు కనపడలేవంటే అంతేలే, నీ గుర్రాల కంటే స్పీడ్గా పరిగెట్టేసాయి కాళ్ళు. 9వ స్టెప్ చూద్దాం. 19వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు 19. 5 నుంచి 8. 19వ అధ్యాయము 5, 8 వచనాలు. అతడు బదరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను.
అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనపడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతము అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. చాలండి, ఇక్కడ 2 మీల్స్ తిన్నాడు అంతే. బ్రేక్ఫాస్ట్, లంచ్ తిన్నాడు. బ్రేక్ఫాస్ట్, లంచ్ తిని, అవునా, ఎన్ని రోజులు ప్రయాణం చేశాడంట? 40 రోజులు. చూడండి, డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ అనమాట. డిఫరెంట్. మొదటేమో ఆత్మ తీసుకెళ్ళింది, తర్వాత ఏమో ఆయన పరిగెట్టేశాడు, ఇప్పుడేమో 40 రోజులు వెళ్తున్నాడు అనమాట. అంటే హౌ గాడ్ ఈస్ ట్రాన్స్పోర్టింగ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. చూసారా, లెవెల్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. మొదట ఆత్మ తీసుకెళ్ళిపోయింది, ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిందా లేదా? అది ఏ స్టెప్? అది ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయింది ఆత్మ, ఏ స్టెప్ అది? చెప్పండి, ఏ స్టెప్ అది? 5 ఎంతమందికి తెలిసి 5వ రాసుకున్నారా? ఓకే, 5th స్టెప్ అనమాట. ఆత్మ ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోవడము. ఇక్కడ చూస్తేనేమో 8వ స్టెప్లో ఆయన కాళ్ళతో గుర్రాల కంటే స్పీడ్గా వెళ్ళిపోయాడు. 9వ స్టెప్లో ఆయన కేక్ తిని నడుచుకుంటా ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు వెళ్ళాడు? 40 రోజులు 40 రాత్రులు. అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. దేవుడు ఇప్పుడు నీ జీవితంలో చిన్న చిన్న అద్భుతాలు చేస్తున్నాడా? జ్ఞాపకం పెట్టుకో, ఆ చిన్న చిన్న అద్భుతాలు పెద్ద అద్భుతాలుగా మారతాయి. హల్లెలూయా. ప్రభువా, ఎంతకాలం ఆయన చిన్న అద్భుతాలు చిన్న చిన్నగా ప్రార్థితే 100 రూపాయలు వస్తున్నాయి, ప్రార్థితే 100 రూపాయలు వస్తున్నాయి. ఎంతకాలం ఆయన చెయ్యి అలాగా? ఒకేసారి 1 కోటి రూపాయలు ఇస్తాడు దేవుడు దేశించిన తర్వాత. హల్లెలూయా. కీప్ డూయింగ్ దాట్. పూట ఎంతకాలం ఈ పూట అంతే అలాగే పనిచేశాడు. ఇక్కడ పూట పనిచేశాడా లేదా? లెవెల్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. డిడ్ యూ సీ దట్? డిఫరెంట్ లెవెల్స్. సడన్గా తీసుకెళ్ళిపోవాలి, మొదట తీసుకెళ్ళిపోవడం పని చేస్తాడు దేవుడు నీ ద్వారా. హల్లెలూయా. గాడ్ ఈజ్ వర్కింగ్ త్రూ యూ. ఈరోజు ఎవరైతే సైతానుడు చెప్పాడు చచ్చిపోతావు, నీ జీవితంలో అది చేయలేవు ఇది చేయలేవు, అబద్ధికుడు, దేవుడు పని చేస్తున్నాడో విజయవంతంగా నీ యాత్రను ముగిస్తాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుడు నీ కష్టాల్లో కూడా పనిచేస్తున్నాడు అని చెప్పండి. ఇప్పటికి ఎప్పుడో చచ్చిపోవాల్సినాడు దేవుడు కాపాడా లేదా నిన్ను? ఎస్, గాడ్ హెస్ బీన్ వర్కింగ్ త్రూ యూ. ఇక్కడ ఏలియాలో హీస్ లెవెల్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. డిఫరెంట్ లెవెల్స్, లెవెల్ తీసుకెళ్తున్నాడు అనమాట. ఐ థింక్ దిస్ ఈస్ అ న్యూ మెసేజ్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టు మీ, మేబీ టు ద హోల్ వరల్డ్. ఓకే, చూద్దాం. లెట్స్ గో టు 10. స్టెప్ 10కి వెళ్దాం. 10వ స్టెప్లో ఏం చూపిస్తున్నాడో చూద్దాం. మొదటి రాజులకు వెళ్దాం ఇప్పుడు. లెట్స్ గో టు 1 Kings 19, 11, 12 చదవండి. మొదటి రాజులు 19, 11, 12. అందుకైన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. ఇక్కడ దేవుడు కొత్త చూపిస్తున్నాడు ఏలియాకి. ఏం చూపిస్తున్నాడో చూద్దాం. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను. ఏమైపోయాయంట? కొండలో 2 ముక్కలు అయిపోయాయంట. ఏలియాలో చూస్తున్నాడు, ఇదేంద్రా బాబు, కొండలు 2 ముక్కలు అయిపోయాయి. కానీ 9కి 10కి మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా? జెజబేలం ఎంటర్ అవుతుంది అనమాట. ఎంటర్ అయ్యి ఆహాబని చెప్తుంది అనమాట ఏలియాని, ఏలియా రేపుడు లోపు నీ మెడ మీద తల ఉండదు అంటది. అంతే, ఏలియా పరుగు. యూనో, ఐ థింక్ 8 and 9లో జరుగుతుంది. 8కి 9కి మధ్యలో ఉంటుంది అనమాట ఈ సీన్. ఆ వార్నింగ్ ఇస్తాను. దానికి ఏలియా భయపడిపోతాడు. భయపడిపోతే దేవుడు అతనికి 2 సార్లు భోజనం పెట్టి 40 రాత్రులు పక్కన నడిపించి ఇప్పుడు ఏలియాకి భయాన్ని తీసేస్తున్నాడు. ఏం తీస్తున్నాడు? భయాన్ని. సమ్ టైమ్స్ గాడ్ విల్ డీల్ విత్ ఫియర్. ఎవరైతే భయపడుతున్నారో దేని విషయమో, ఈ రోజు నుంచి దేవుడు ఆ భయాన్ని ధైర్యంగా మారుస్తాడు. ఆ భయాన్ని ధైర్యంగా కాదు, శక్తిగా మార్చబోతున్నాడు. అధికారం మార్చబోతున్నాడు. ఆ భయపడేదాన్ని నాశనం చేసే అధికారం నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, నువ్వు భయపడేదాన్ని నాశనం చేసే అధికారం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పండి. సో గాడ్ ఈస్ గివింగ్ యూ పవర్ టు ఓవర్కమ్ వాట్ ఈస్ ట్రబులింగ్ యూ. ఇంతకుముందు జెజబెలమ్మ భయపెట్టింది, పారిపోయాడు. అయితే ఇప్పుడు దేవుడు కొంచెం 2 సార్లు భోజనం పెట్టి రెస్ట్ తీసుకొని 40 రోజులు నడిపించి ఒక చోటకు పట్టుకొచ్చి అక్కడ ఏం చూపిస్తున్నాడో చూద్దాం. ఏం చేశాడంట దేవుడు? ఆత్మతో ఏం చేశాడు? కొండనే 2 ముక్కలు చేశాడంట. కొండ ఏమైపోయిందంట? ఏమైపోయింది? కొండ పర్వతములు బద్దలైపోయాడు. అయ్యి బాబోయ్, నేను చిన్న జెజబేలమ్మ, దాని కొరకు భయపడుతున్నాను, నువ్వు కొండను బద్దలు కొట్టేయగలవా? మరి జెజబేలు బద్దలు కొట్టేయచ్చు కదా. మరి నేను చేసేవాడిని, నువ్వు ఎందుకు పారిపోతున్నావు? మరి సమ్ టైమ్స్ ఫియర్, ఫియర్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ మిరకల్. భయము అద్భుతము చేతికి రాకుండా చేస్తుంది. కానీ దేవుడు ఆ భయాన్ని తీసివేసి అద్భుతాన్ని నీ చేతికి వచ్చేటట్టు చేస్తాడు. హల్లెలూయా.
సో గాడ్ యాక్ట్స్ అండ్ వర్క్స్ ఇన్ ద ఫియర్. నీ భయాల్లో కూడా దేవుడు పనిచేస్తున్నాడు. పక్కన చెప్పండి, నీ భయాల్లో కూడా దేవుడు పనిచేస్తాడని చెప్పండి. ఆయన విడిచిపెట్టి, హీ విల్ నాట్ లీవ్ యూ, హీ విల్ వర్క్ ఇన్ యువర్ ఫియర్స్. చూద్దాం, చదవమ్మా. శిలలు చిన్నాభిన్నములాయను కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపం కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఓకే, తర్వాత అక్కడ గాలి వచ్చింది, అవునా? గాలిలో లేడు. భూకంపం వచ్చింది, భూకంపంలో ఉన్నాడా? భూకంపంలోనే లేడు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే ఏముంటుందంటే 12వ వచనంలో ఫైర్ అని ఉంటుంది. ఏంటి? ఫైర్. మెరుపు కాదు, ఫైర్. అక్కడ రాసుకోండి, కొట్టేసి తెలుగులో సరిగ్గా ట్రాన్స్లేట్ చేయలేదు. అత్మానం ఫైర్ అంటే మెరుపు అని రాశాడు అక్కడ క్యాండిడేట్. ఆఫ్టర్ ద ఎర్త్క్వేక్ ఏ ఫైర్, అగ్గి అని రాసుకోండి. మెరుపు కాదు అక్కడ, ఇట్ ఈస్ నాట్ మెరుపు, దట్ ఈస్ ఫైర్. ఆఫ్టర్ ద ఎర్త్క్వేక్ ఏ ఫైర్. కానీ దేవుడు ఆ మెరుపులో కూడా లేడంట. చక్కటి మాట మాట్లాడతాను. అంటే ఏంటి? నేను ఎంత కామ్గా మాట్లాడుతున్నాను, నేను తక్కువ అంచనా ఎత్తున్నావా? ఇలాంటి పనులు చేయగలను నేను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సమ్ టైమ్స్ ఈ దేవా నాయన స్తోత్రం మోకరించి చిన్న కొంచెం బియ్యం, కొంచెం ఉప్పు, కొంచెం చిన్న ఉద్యోగం, చిన్న ఇల్లు ఇత్తి చాలే అనుకుంటున్నావేమో. ఆ చిన్న దేవుడే పెద్ద పెద్ద రాజులను కూడా పడదోయగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ డూ బిగ్ థింగ్స్. అందుకే దేవుడు ఎన్ని చేసి ఏలియా అవి చేసిన నేనే నెమ్మదిగా మాట్లాడుతున్నానంట. అంటే ఏలియా భయాన్ని ఎలా మారుస్తున్నాడు? ధైర్యంగా టెల్లింగ్, ఏలియా నువ్వు నాకు భయపడతావేంది ఏలియా అని తీసుకొచ్చి 40 రోజులు నడిపించి చెప్తున్నాడు, సీక్రెట్గా పట్టుకొచ్చి. ఎందుకంటే అక్కడ ఊర్లో చెప్తే మళ్ళీ ఊర్లో అందరూ చచ్చిపోతారు కదా, అవునా? 40 రోజులు ఊరు అవతలు తీసుకెళ్ళి, 40 రోజులు అంటే దగ్గర దగ్గర ఒక 200 కిలోమీటర్లు తీసుకెళ్ళి అక్కడ చేస్తున్నాడు ఈ అద్భుతం. భూకంపం, కొండలు ఎరగొట్టి, రాళ్ళు ఎరగొట్టి, అగ్గి తీసుకొచ్చి, అన్నీ తీసుకొచ్చి, నేను జెజబేలమ్మని సెకండ్లో కాల్చేస్తా, నువ్వు పారిపోతావా? గాడ్ ఎవరెవరైతే ఇప్పుడు దాకా భయపడ్డారో ఈ రోజు నుంచి ఆ చిన్న దేవుడు గొప్పగా ధైర్యం పుట్టించబోతున్నాడు. హల్లెలూయా. ఆ క్యాన్సర్ని, ఆ ఎయిడ్స్ని, ఆ షుగర్ని, ఆ బీపీని, ఆ దరిద్రాన్ని చిటిలో తీసేస్తాడు దేవుడు. హల్లెలూయా. గాడ్స్ గోయింగ్ టు అప్రూవ్ దట్ అండ్ గాడ్స్ గోయింగ్ టు గివ్ యూ అథారిటీ. డిడ్ యూ సీ హౌ గాడ్ ఈస్ టేకింగ్ ఏలియా స్టెప్ బై స్టెప్ బై స్టెప్. అందరూ అడుగు తర్వాత అడిగానండి. ఈ వాక్యం విన్న వాళ్ళకి ఈ రోజు నుంచి మొదలవుతుంది యాత్ర. హల్లెలూయా. ద జర్నీ, పక్కన ఈ రోజు నుంచి నీ యాత్ర మొదలవుతుంది అని చెప్పండి. ద జర్నీ బిగిన్స్ టుడే. 11వ మెట్టుకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వర్స్ 11వ మెట్టు. ఇక్కడ 2 రోజులకి వెళ్దాం. ఇక్కడ 2 రోజులకి వెళ్దాం. తర్వాత ఏలియాకి ధైర్యం వస్తుంది అనమాట. ఇంత గొప్ప దేవుడు, మరి ఎందుకే భయపడిపోయాను అని. సరే, మొదట ఏలియా ప్రార్థిస్తే ఆకాశం నుంచి ఏమొచ్చింది? అగ్గి, అవునా? తర్వాత దేవుడు ఏం పట్టుకొచ్చాడు? పర్వతాన్ని విడగొట్టాడు, రాళ్లను విడగొట్టాడు, గాలి తీసుకొచ్చాడు, భూకంపం తెచ్చాడు. అందులో ఏం పట్టుకొచ్చాడు? అగ్ని. ఓకే, 2వ రాజులు 1వ అధ్యాయము 10-12 వచనం. ఇక్కడ ఏమవుతుందంటే ముందు 10వ వచనం చదువుదాం. ఇక్కడ అహాజియా అనే అప్పుడు ఉండేటువంటి రాజు పడిపోతాడు అనమాట. పడిపోతే నేను బాగుపడినా అని వెళ్తా ఉంటే ఏలియా చెప్తాడు, దేవుడు లేడనా? వేరే వాళ్ళని అడుగుతాడు. ఆయన ఆహాజీని మందలిస్తే, ఎవరు మందలించినోడు అని అడిగితే ఏలియా అంటాడు. అప్పుడు ఆహాబు ఏం చేస్తాడంటే 50 మందిని పంపిస్తాడు, సైనికుల్ని. ఆ సైనికులు ఒక నాయకుడిని పంపిస్తాడు. పంపిస్తే ఏలియా భయపడతాడా? అంతకుముందు జెజబేలమ్మకి భయపడ్డాడో. ఇప్పుడు ఏం చేశాడో చూద్దాం. 10వ వచనం చదవమ్మా. 2వ రాజులు 1వ అధ్యాయం 10వ వచనము. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని ఆ 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 70 మందిని దహించెను. హల్లెలూయా. ఏ ప్రార్థన అయితే అగ్ని పైకి వచ్చిందో దేవుడు ఇప్పుడు ఆ ప్రార్థన అన్నాడు, చేసావా ఆ ప్రేయర్? అదే ప్రేయర్ చేయొచ్చు కదా, జెజబేలమ్మ బుగ్గ అయిపోతుంది అన్నాడు. అవునా, చేస్తావా? ఇది కూడా మరి అంతే, మరి అద్భుతం. అప్పుడప్పుడు చేస్తే అలాగే ఉంటుంది, రోజు చేస్తే ఏలియాలా ధైర్యం వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఏలియా ఏం చేశాడు? జెజబేలమ్మని కాల్చలేదు కానీ మీ సంగతి చెప్తాను. అగ్గి ఏమైపోయారు? 50 మంది కాలిపోయారు అనమాట. మళ్ళీ ఆజీ అంటాడు, కాలిపోయారా? నేను నమ్మను. మళ్ళీ పంపిస్తాడు సెకండ్ బ్యాచ్. ఏం జరిగిందో చూద్దాం. 12వ వచనం చదవండి. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 70 మందిని దహించుగాక అని చెప్పగా, ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాని 70 మందిని దహించెను. హల్లెలూయా. ఏ అద్భుతం అయితే ప్రార్థిస్తే ఎప్పుడో ఒకసారి జరిగిందో, ఇప్పుడు ఏలియాకి అద్భుతం నాలుక మీద టిప్ అయిపోయింది. హల్లెలూయా.
చూడండి, అంతకుముందు కాకోలాలు పట్టుకొచ్చాయి, ఇప్పుడు అద్భుతం ఎక్కడ ఉంది? చేతిలో, బుడ్డిలో ఉంది. ఎప్పుడు కావాలితే అప్పుడు భోజనం చేసుకోవచ్చు నువ్వు. హల్లెలూయా. ఇంతకుముందు ప్రార్థిస్తే ఎప్పుడో జరిగింది, ఇప్పుడు ఏలియాకి ఎప్పుడు కావాలితే అప్పుడు వాడుకోవచ్చు. సీ హౌ గాడ్ ఈస్ ట్రైనింగ్, హౌ గాడ్ ఈస్ ట్రైనింగ్. ఒకప్పుడు నేను చూసేవాడిని అద్భుతాలు జనాలు చేయడము, అవునా? అప్పుడు చూసి బలి చేసేటి ద్వారాన్ని ఫారినర్లు చూసేవాడిని అనమాట. ఐ టు సీ ద అమెరికన్ పీపుల్ డూయింగ్ దిస్ మిరకల్స్. చూసి ఇప్పుడు నా చేతులనే చూసేసుకుంటున్నాను. హల్లెలూయా. యు ఆర్ సీయింగ్ మీ నా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఆఫ్టర్ 10-15 years, I could see the miracles with my own hand. Many people ask me, lay hand, pastor, lay hand, lay hand. I could pray and do these miracles. God is miraculously training you. అంటే వధువుని తీసుకెళ్ళిపోయే ముందు స్టెప్ బై స్టెప్ ఏలియా ట్రైనింగ్ ఇచ్చినట్లు సంఘానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏలియాని తీసుకెళ్ళిపోయే ముందు ట్రైనింగ్ ఇచ్చాడా లేదా? గాడ్ ట్రైన్ ఏలియా. సో ఈరోజు ఈ సంఘస్థులందరినీ, టీవీలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. హల్లెలూయా. యువర్ జర్నీ బిగిన్స్ నౌ. సో గాడ్ ఈజ్ నౌ యూజింగ్. ఏ ఫైర్ అయితే పైనుంచి చూశాడో, ఏ ఫైర్ అయితే భయపడ్డాడో, ఇప్పుడు జెజబెలమ్మ వార్నింగ్ ఏం చేస్తాడు? నువ్వు అక్కడే ఉండు, అక్కడే కాల్చేస్తాను అంటాడు. ఎక్కడ వార్నింగ్ ఇచ్చిందో అక్కడే నువ్వు పడుకునే మంచం ఆ తలగల్లో వచ్చి కాల్చేస్తుంది అంటాడు. నౌ ఏలియా ఇస్ బికమ్ మోర్ పవర్ఫుల్ డే బై డే బై డే. అందుకే అంటాడు అనుదిన సహవాసము అనండి. అందుకని ఆదివారం ఒక్క పూట బైబిల్ తెరవద్దు. అందరం బైబిల్ తెచ్చుకోరు, రూపుని వస్తారు ఇలాగ. ఇక బుక్ రాసుకోరు, ఏం చేసుకోరు. క్రిస్మస్ పండగ చేస్తారు. క్రిస్మస్ ఏం పండగ? బైబిల్ తెచ్చుకోరు కానీ చేతిలో క్రిస్మస్ పండుగ ఏం చేస్తారు మీరు? ఇంట్లో స్టార్ పెడతారు, అవి చేస్తారు, ఈ చేస్తారు. యూనో, గెట్ అ బైబుల్, గెట్ అ బుక్, నో ద వర్డ్, నో ద వర్డ్, నో ద వర్డ్. ఎవ్రీ డే మిరకల్ విల్ బ్లెస్ యూ. అంటే ప్రతిరోజు ఈ స్థాయిలో వెళ్తే కానీ ఎత్తబడ్డానికి ఏలియా సిద్ధపడలేదన్నమాట. డిడ్ యు సీ దట్? అంటే రాజ్యానికి భయపడ్డాడా? రాజ్యానికి కాల్చేశాడా? ఏలియాలాగా అధికారం ఉపయోగించే కాలం రాబోతుంది. హల్లెలూయా. గాడ్స్ గోయింగ్ టు గివ్ us authority and power. అమ్మయ్య ప్రభువా, అది జరగకముందు తీసుకెళ్ళిపోను ఆయన. దేవుడు వెనకాల తలుపు నుంచి తీసుకెళ్ళడం, ముందు తలుపు నుంచి, రాజమార్గం నుంచే తీసుకెళ్తాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ rapture is not an escape route. Rapture is a route of dominion and authority and royal route. హల్లెలూయా. రాకడనేది వెనకాల ఉండే దొడ్డిదారి నుంచి ఉండదు, రాజమార్గంలో దేవుడు తీసుకెళ్తాడు. అలా రాకడ పక్కన చెప్పండి, రాకడ రాజమార్గం గుండా జరుగుతుందని చెప్పండి. రాజులందరూ గజగజ వణుకుచుండగా జరుగుతుంది రాజమార్గం. హల్లెలూయా. Rapture will happen in a royal way, not an escape route to heaven. The bride is not going to escape from the back door. Royality. 12వ వచనం, లాస్ట్ వచనం ఏం చేశాడో చూద్దాం. లాస్ట్ మిరకల్ ఏలియా ఎత్తబడే ముందు ఏం చేశాడో చూద్దాం. 2వ రాజులు 2వ అధ్యాయము 8వ వచనము. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయాను కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఏం చేశాడంట? రెగ్యులర్గా వెళ్తుంది, అరే ఏ పడవ ఎక్కాల, షిప్ ఎక్కడ చేసాడు, దుప్పటి పెట్టి కొట్టాడంట. హై అని పడవలేదు, ఏమీ లేదు, రోడ్డు అయిపోయింది, నడుచుకుంటూ పోయాడంట. అంటే అందరూ వెళ్తున్నట్టు వెళ్ళవు, సృష్టిని ఆపిని వెళ్తావు. హల్లెలూయా. ఇఫ్ యు గో ఇన్ అ నార్మల్ వే, ఇజ్రాయేలీని దేవుడు కానానికి ఎలా తీసుకెళ్ళాడు? డైరెక్ట్ తీసుకెళ్ళాడా? ఎర్ర సముద్రం ఎడగొట్టి తీసుకెళ్ళాడా? ఎవ్రీ టైం. మళ్ళా తర్వాత 2వ తరం తయారైంది. 2వ తరం తయారైతే 40 ఏళ్ళు ఆళ్ళని తీసుకెళ్ళాడు. మళ్ళా యోర్దాన్ నది ఎడగొట్టి తీసుకెళ్ళాడు. ముందు ఎర్ర సముద్రము, యోర్దాన్ నది ఎడగొట్టాడు. ఎవ్రీ టైం గాడ్ టేక్స్ యూ టు ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్ ఆర్ హెవెన్, గాడ్ విల్ టేక్ యూ ఇన్ ఎ సూపర్ న్యాచురల్ వే. హల్లెలూయా. విత్ అథారిటీ అండ్ పవర్. ఈ 12 మెట్ల తర్వాత అగ్నిరథాలు, అగ్గిగుర్రాలు వచ్చి ఏలియాని తీసుకెళ్ళిపోయాయి. హల్లెలూయా. గాడ్ టుక్ ఇట్. సో ఈరోజు ఐ డోంట్ నో వై ఐఎమ్ టెల్లింగ్ దిస్. వ్యాధులు ఏమైనా దర్శనం మొదలు పెట్టాము ఇప్పుడు 2012లో, అవునా? అది ఇంకా నెరవేరలే, ఉన్నది నడుస్తుంది. తర్వాత 2013లో శత్రువులందరూ అది ఇంకా నెరవేరలే, దాంట్లో ఎప్పుడు నడుస్తుంది. కానీ ట్రైనింగ్ ఇస్తున్నారు దేవుడు అందరికీ. హల్లెలూయా. అవునా? 2012 దర్శనము ట్రైనింగ్లో ఉన్నారు. 2 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు. ఇంకోటి 13లో యువర్ ఎంటరింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లో. యేసు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు శిష్యుడు అంటాడు, యేసయ్యా మా డాడీ చనిపోయాడు, కప్పెట్టేసి వస్తాను ప్లీజ్. అవును, ఉడికి చెప్దామని చెప్తున్నాడు. ఏడు చెప్పేది? వెళ్ళడానికి లేదా అన్నాడు. వెళ్ళడానికి లేదా? ముత్తులను కప్పెట్టుకోనే, సీరియస్ ట్రైనింగ్ 3.5 years, గంట కూడా వీకెండ్ రా అంటాడు. వచ్చేస్తాడు అనమాట. అదేంటి ప్రభువా? తండ్రి చనిపోయాడు, సెంటిమెంట్ ఆయింట్మెంట్ నాకు నచ్చవు పదా. చిచి ఇంత కట్టినడువా? నేను కట్టిన తర్వాత తెలుస్తుంది రా. సమ్ టైమ్స్ ట్రైనింగ్ ఇస్ రెగ్యులర్, గంట కూడా లేదు టైం. ఇదేంటి అలౌ హిమ్. ఇవ్వడానికి కాడి మెడ మీద పెట్టుకొని వెనక్కి తిరుగువాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాదంట.
అద్భుతం తీసుకొని వెళ్ళిపోయి అది జరిగి తీసుకొని వెళ్ళిపోయి. నో, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట పైకి అలాగా. హల్లెలూయా. ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ ఓల్డ్ ఎనఫ్, ఇఫ్ యూ వాంట్ టు గో అప్ యూ క్యాన్ గో అప్. కానీ కష్టం అది, దానికి ప్రిపరేషన్ కావాలి, అవునా కదా? ఎస్. ట్రాన్స్పోర్టేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోయాడు, చాలాసార్లు చూసి వెళ్ళాడా? ముందు ఎలా వెళ్ళాడు? ఆత్మ ద్వారా ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత కాళ్ళతో గుర్రాల కంటే స్పీడ్కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత నడుచుకుంటాను డిఫరెంట్ లెవెల్స్. అద్భుతం భుజించాడు, అద్భుతాన్ని చూశాడు, అగ్ని తీసుకొచ్చాడు, అగ్ని చూశాడు. దేవుడు అన్ని, గాడ్ హ్యాస్ డెల్ట్ విత్ హిమ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఫైనల్లీ ఈజ్ హ్యాపెన్. అంటే ఈ మెసేజ్ దేవుడు చెప్తున్నాడు అంటే 2016 నుంచి ప్రతిరోజు మీ జీవితాలు అద్భుతాలు చూస్తారు. ఏలియా జీవితంలాగా. హల్లెలూయా. మీ ఆఫీసులో అద్భుతము, ఇంట్లో అద్భుతము, అవునా, బస్ ఎక్కితే అద్భుతము, ఆటో ఎక్కితే అద్భుతము. ఓ ఆటో వాడు అంటాడు, ఏంద్రా గేర్ కూడా వెళ్ళిపోతుంది స్మూత్గా అనుకుంటాడు. హల్లెలూయా. ఆ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, నువ్వు ఎక్కినప్పుడల్లా స్పీడ్ బ్రేకర్ మీద స్మూత్గా వెళ్ళిపోద్ది అనమాట. ఎవరు వేరే వాళ్ళతో గుడుక్కమంటుంది. ఏంటిది అసలు? మిరకల్స్ హ్యాపెన్. హల్లెలూయా. అద్భుతాలు, మిరకల్స్ విల్ హ్యాపెన్. నువ్వు పొరపాటున బాగున్నామా, ప్రైజ్ ది లార్డ్, నువ్వు సెకండ్ ఇస్తే చాలు ఆమెకు నొప్పులన్నీ పోతాయి ఇక్కడ. హల్లెలూయా. మిరకల్స్ విల్ హ్యాపెన్. అరే బియ్యం సరిపోదే అని చెయ్యి పెట్టాలి, తీసేలోపు నిండిపోద్ది గిన్నె. హల్లెలూయా. మిరకల్స్ విల్ హ్యాపెన్. నువ్వు డబ్బులు లెక్కెడతా ఉంటావు, ఎంత అయ్యి అని. 1000 లెక్కెట్టేప్పుడు 10,000 అయిపోతాయి. హల్లెలూయా. గాడ్ డస్ మిరకల్స్ లైక్ దాట్. ద సీజన్ ఆఫ్ మిరకల్స్ ఈస్ బిగినింగ్ ఫ్రమ్ టుడే. ద సీజన్ విచ్ విల్ లీడ్ టు ట్రాన్స్లేటింగ్ గ్లోరీ. హల్లెలూయా. విచ్ విల్ లీడ్ టు ట్రాన్స్లేటింగ్ గ్లోరీ. అంటే అప్పుడు వేసినటువంటి ఆ దర్శనాన్ని నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ మోర్ క్లియర్లీ. అవునా, ఆ చారియట్ని ఇంకోటి పక్కనే వేశాను, హానుకుంది అనమాట. సో ట్రాన్స్లేటింగ్ గ్లోరీ లెక్క పెట్టండి. ఈజ్ గోయింగ్ టు బిగిన్ ద ట్రాన్స్లేటింగ్ గ్లోరీ అండ్ దిస్ ఈజ్ వాట్ స్టెప్ బై స్టెప్. అందుకే ఈ దేవుడిని అంగీకరించండి. హల్లెలూయా. రోగం కోసం కాదు, అప్పులు పోవడం కోసం కాదు. నో, టేక్ దిస్ జీసస్ క్రైస్ట్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గ్లోరియస్ ప్రిపరేషన్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గ్లోరియస్ ప్రిపరేషన్. ఎవరెవరైతే ఇక జీవితాంతం ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారు, అలా జరగదు. ఈ రోజు నుంచి మలుపు తిరుగుతుంది, యోర్దాను ఆగిపోయినట్లు. హల్లెలూయా. ఆ రోగాల మధ్యలో, అప్పుల మధ్యలో, దరిద్రం మధ్యలో, కష్టాల మధ్యలో నుంచి ఛేదించుకొని బయటకు వచ్చేస్తావు నువ్వు. హల్లెలూయా. యోర్దాను ఛేదించి బయటకు వచ్చినట్టు. దట్స్ వాట్ గాడ్ డిడ్ విత్ ఏలియా. ద సేమ్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ విత్ యూ. ఎవరైతే యాత్ర మొదలు పెడదాం అనుకుంటారో లేచి నిలబడండి ఈరోజు. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. దోస్ హూ వాంట్ టు బిగిన్ దిస్ జర్నీ టుడే. ద జర్నీ టు ట్రాన్స్లేటింగ్ గ్లోరీ. ఈ సన్మాన్ పేరేం పెట్టాను నేను? గాడ్స్ మిషన్ ఫర్ హిస్ బ్రైడ్. గాడ్స్ మిషన్ ఫర్ హిస్ బ్రైడ్. దట్ వాస్ ద హెడింగ్ ఐ పుట్. గాడ్స్ మిషన్ ఫర్ హిస్ బ్రైడ్. 12 steps to translation. ఈ 12, దీస్ ఆర్ ద 12 things that God did in the life of Elia. అందుకే ఆ కరువు వచ్చింది, అందుకే నీకు డబ్బులు లేవు, అందుకే ఆ రోగాలు, అందుకే ఆ కష్టాలు. ఎందుకంటే అవి మందులతో తగ్గో, సమస్యలు తగ్గో, అద్భుతాలతో పోతాయి అన్నీ. హల్లెలూయా. ఆ కరువు దేంతో పోయింది? ఏలియా జీవితంలో అద్భుతంతో పోయింది. ఆ భయం దేంతో పోయింది? అద్భుతంతో పోయింది. అన్ని దేంతో పోయాయి? ఏలియా 12 మెట్లు ఏం చేశాడు? 12 ఏంటి? ఆల్ మిరకల్స్. హల్లెలూయా. అందుకే ఏలియా ఆత్మ కలిగిన వాడే యేసు ప్రభువుకి మార్గం చూపించాడు, యోహాను. హల్లెలూయా. యోహానులో ఏ ఆత్మ ఉంది? స్పిరిట్ ఆఫ్ ఏలియా has prepared the way to Jesus. If you don't have that spirit of miracles, you will stay. పరలోకంలో కూడా లాస్ట్ బెంచ్ చెప్తాండి, కనపడదు. అలా ఏం జరుగుతుంది అక్కడ చూస్తూ ఉంటుంది. అలాగే ఎందుకు నీకు లాస్ట్ బెంచ్ ఇచ్చాడు? ఎందుకు కుర్చీ కొద్దిగా ఉందంటే అద్భుతాలు నమ్మలేదయ్యా, అందుకే అక్కడ మనం తిట్టి ఇదిగో లాస్ట్ ఇచ్చాడు. ఈ జీవితాంతం ఇంతేనా? యుగయుగంలో అంతే. మరి అయితే పెద్దానికి ఇలా చూడ ఎంతమంది చూడవు నువ్వు. అక్కడ ఏం జరుగుతుంది, యేసుప్రభువు ఏం జరుగుతుందో వినపడుతుంది కానీ చూడవు. ఎందుకంటే నువ్వు అద్భుతాలను చూపించలేదు, విన్నావు. అందుకే ఇక్కడ నువ్వేం చూడవు, అంతే వినపడుతుంది అంతే నీకు వాయిస్. సో యూ నీడ్ టు బిలీవ్ ఇన్. అంతమంది ఉంటున్నారు ఈరోజు. ఎస్, ద స్పిరిట్ ఆఫ్ ఏలియా హ్యాస్ లెడ్ దిస్ గాడ్. అందరూ ప్రార్థిద్దాం. నజరేయుడైన యేసయ్యా, ఏలియా లాంటి అద్భుతాలు నా జీవితంలో చేయయ్యా. వధువుని సిద్ధపరచు. ఇదిగో అనేక కష్టాల్లో ఉన్నాను. ఏలియాని కరువులో దేవుడు సమృద్ధి ఇచ్చాడు. అవును ప్రభువా, అద్భుత రీతిగా కరువులో నాకు సమృద్ధి, అనారోగ్యములో, మరణ వేదనలో జీవాన్ని పెట్టగలడు. అవును, చనిపోయిన ఆ బిడ్డను లేపాడు ఏలియా. హల్లెలూయా. నీ జీవితంలో ఏం చనిపోయింది? కిడ్నీలు చనిపోయాయా? లివర్ చనిపోయిందా? ఓ వాట్ హ్యాస్ హ్యాప్? లివర్ పాడైపోయిందా? కిడ్నీలు పాడైపోయాయా? రక్తం పాడైపోయిందా? షుగరా, బీపీయా, థైరాయిడా, ఎముకల నొప్ప, మోకాళ్ళ నొప్ప, ఏమి వ్యాధి? చనిపోయిన వాడినే దేవుడు లేపాడు. హల్లెలూయా. గాడ్ రోజ్ ద డెడ్ పర్సన్. గాడ్ ఈస్ గోయింగ్ టు హీల్ యూ. లార్డ్ బిగిన్ మిరకల్స్. అయ్యా, ప్రతిరోజు నా జీవితంలో అద్భుతములు చూడాలా. ఐ వాంట్ టు సీ మిరకల్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు నా నడకలో, నా జీవితంలో అద్భుతము చేయి. అవును, ప్రతిరోజు ప్రార్థించే అలవాటు నాకు దయచేయి. ప్రతిరోజు వాక్యము చదివే అలవాటు దయచేయి. ప్రతిరోజు అద్భుతము చూసే కృప నాకు దయచేయి.
ఉదయం నుంచి సాయంకాలం వరకు అద్భుతాలు నాకు చూపించు ప్రభువా. షో మీ మిరకల్స్ మై లార్డ్, మిరకల్స్. ఆర్థిక సంబంధమైన అద్భుతాలు, ఆరోగ్య సంబంధమైన అద్భుతాలు, అన్ని రంగాల అద్భుతాలు నాకు దయచేయి. నా భయాన్ని తీసేయి. ఏలియా భయాన్ని తీసివేసినట్లు నా భయాన్ని కూడా తీసివేయ్యా. లార్డ్, టేక్ అవుట్ మై ఫియర్స్. ఈరోజు దేని కొరకు భయపడుతున్నావు? వాట్ ఆర్ యూ ఫియరింగ్? ఫర్ మనీ, ఫర్ సిక్నెస్, ఫర్ డిసీజ్, ఫర్ పెయిన్? గాడ్ ఈస్ గోయింగ్ టు డీల్ విత్ దాట్. God is going to deal with that. God is going to deal with that. Yes, my Lord. Yes, my Lord. You're going to deal with that, my Lord. You're going to deal with that. Bless me, oh Lord. Bless me and deliver me and make me whole, oh Lord. అవును ప్రభా, ఏలియాలాగా నా జీవితంలో కూడా ఈరోజు ఎవరైతే ఇరిగిపోయారో, ఇసుకుపోయారో, భర్త వదిలేశాడా, భార్య వదిలేసిందా, కుటుంబం ఇడిపోయిందా, పిల్లలు వదిలేశారా, అప్పులు పాలైపోయావా, అద్భుతం నిన్ను విడిపిస్తుంది. మిరకల్. దేవుడు నిన్ను, God will follow you and bless you. God will bless you. The miracle realm has begun in 2016. Year of translating glory is beginning. Hallelujah. God begins training. ఏలియాని ట్రైనింగ్ చేసినట్లు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. మాట్లాడింది నీవు చూస్తావు. God will talk to you. ఎంతకాలం అని సామాన్యంగా జీవిస్తావు? వధువుని సామాన్యంగా తీసుకెళ్ళడు, ఆయన అద్భుతాలు కూడా తీసుకెళ్తాడు. వధువుని తీసుకెళ్లే ముందు ఆయన గొప్ప గొప్ప కార్యాలు వధువు ద్వారా చేయించి తీసుకెళ్తాడు. Lord will take the church in a glorious way. Miraculous after miraculous after miracle. ప్రభువా, నాకు డబ్బులు అనొద్దు, అద్భుతము చేయను. ఆయన నాకు ఆరోగ్యం అనొద్దు, అద్భుతము. లెట్స్ ప్రే ఫర్ అ డివైన్ మిరకల్, డివైన్ సూపర్ న్యాచురల్ మిరకల్. అవును, ఎర్ర సముద్రాన్ని, అవును, ఆ యోర్దాను నదిని విడిపించావయ్యా. సృష్టికి విరుద్ధంగా చేసి తీసుకెళ్ళావు. రాజుల మీద అధికారాన్ని ఇచ్చావు ఏలియాకి. ముందు రాజులకు భయపడ్డాడు, తర్వాత రాజుల మీద అగ్ని తీసుకొచ్చి కాల్చివేసే అధికారాన్ని ఇచ్చావు. యు గేవ్ హిమ్ పవర్ అండ్ అథారిటీ. అనేక మంది భయపడుతున్నారు ఆర్థిక సమస్యల విషయమై. నాకు పెళ్ళి అవుతుందా, పిల్లలు పుడతారా, నాకు ఇల్లు కట్టుకుంటానా, నేను నా పిల్లల్ని పెళ్లి చేయగలనా, నా రోగం పోతుందా, నా రిపోర్ట్లు నార్మల్ వస్తాయా, నా అప్పులు తీరుతాయా, నా రోగాలు పోతాయా, నేను బతుకుంటానా? దేని విషయం భయపడుతున్నావో దేవుడు ఆ మరణం మీద అధికారం నీకు ఇస్తాడు. హల్లెలూయా. God will give you power and authority. He will give you supernatural glory in your life. He will bless you in your life. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. యేసయ్యని నేను వెంబడిస్తాను. అద్భుతము కొరకు కాదు, నేను రాకడలతో ఏలియాలాగా అంతము ఘనముగా ఉండాలా. అధికారముతో నేను ఎల్లుటకు నా జీవితాన్ని మార్చు. Lord, take me in the place of Elia. Lord, bless me now. Take me in the way of Elia. Supernatural, divine, miraculous way. Supernatural, divine, miraculous way, oh Lord. Lead me in a supernatural way. అద్భుత రీతిగా మా జీవితాన్ని మొదలు పెట్టండి అయ్యా. లెట్స్ డూ మిరకల్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అన్ని రంగాల్లో అద్భుతాలు చేయి. అన్ని రంగాల్లో అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ పక్కన చెప్పండి, ఏలియా యాత్ర మన జీవితంలో ఈ రోజు నుంచి మొదలవుతుందని చెప్పండి. అందరి జీవితాల్లో ఎవరైతే ఇప్పుడు దాకా వేచి ఉన్నారో ఏలియా యాత్ర అందరి జీవితంలో మొదలవుతుంది. హల్లెలూయా. యు ఆర్ బిగినింగ్ ద జర్నీ ఆఫ్ ఏలియా టుడే ఇన్ యువర్ లైఫ్. Lord Jesus, mighty Father, mighty deliverer. అవును, దీర్ఘకాల కాడులను విరగొట్టు దేవుడవయ్యా. నీకు సమస్తము సాధ్యము. ఇదిగో, ఎవరెవరి కాడులైతే ఇంకా విరగకుండా బాధపడుతున్నారో, ఇంకెంతకాలం ప్రభువా, ఇంకెంతకాలము నాయన, ఇంకేం అద్భుతం చేయాలని కుమిలిపోతున్నారో అయ్యా, ఆ దీర్ఘకాల కాడులను ఈరోజు విరగొట్టమని ప్రార్థిస్తున్నాము. లార్డ్ జీసస్, లెట్ దోస్ యోక్స్ బి బ్రోకెన్. Let those yokes be broken. ఆ కాడులను విరగొట్టి, ఇక విరగవు, ఇక మందులతో చనిపోతానేమో నేను దీంతో అయ్యా, అటువంటి వారికి నూతనమైన అవయవాలు దయచేయండి. లార్డ్ జీసస్, హీల్ దెమ్, డెలివర్ దెమ్. ఈరోజు ఆ వర్ణంలో ఎక్కడున్నా, ఏ కులమైన, ఏ మతమైన, ఏ భయంకరమైన రోగముతో వారు బాధపడుతున్నా ఈరోజు ఆ కాడిని విరగొట్టి వారికి సంపూర్ణమైన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, లెట్ దట్ యోక్ బి బ్రోకెన్ అండ్ బి డెలివర్డ్. ఆ కాడిని పరిపూర్ణంగా విరగొట్టి వారికి పరిపూర్ణమైన విడుదల దయచేయండి. పరిపూర్ణమైన విడుదల. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హీలింగ్ టు ద బాడీస్, ఎవ్రీ పెయిన్, ప్రతి నొప్పి, ప్రతి మరణ భయము, ప్రతి వేదనను బంధిస్తున్నాను. పరిపూర్ణ విడుదల. ఈ ఆవరణమంతా నీ శక్తితో నింపి ఇదిగో నీ బిడ్డలకు పరిపూర్ణమైన విడుదల దయచేయండి. లార్డ్ జీసస్, గివ్ దెమ్ కంప్లీట్ డెలివరెన్స్.
కంప్లీట్ డెలివరెన్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నా జీవితంలో ఏలియా అద్భుత యాత్ర మొదలవుతుంది. గాడ్ బ్లెస్ యూ.